ప్రతి తల్లి పాలిచ్చేటప్పుడు పొందుతున్న అనుభూతిని కవిగా నేను ప్రతి ప్రసవంలో నేను పొందుతున్నాను. నా సత్యవాక్కుకు భూమి బద్దలవుతూనే ఉంది. ప్రతి భూకంపంలో శత్రువర్గం నా నిబద్ధతను శాసిస్తూనే ఉంది. నాది తాత్విక విప్లవం. జీవన్మరణాల మధ్య ప్రభవిస్తున్న ప్రజ్వలనాలు నా అక్షరాలకు ఆయువులు. అమృత నిశ్యందనమైన వాక్కులు నాకు నా తల్లి ప్రసాదించింది. గాయపడిన గుండెలకు ఔషధపు కట్టులు కట్టే వైద్యశాస్త్రం నా అక్షరాల్లో ఉంది. నా అక్షరాలు పిడుగులైనప్పుడు ఎన్నో భవంతులు కూలుతున్నాయి. పునర్నిర్మాణానికే ఈ విధ్వంసం అని అర్థమవటానికి సమయం పడుతూనే ఉంది. గాలిని తుఫాను చేయడానికి నేను రోజు సముద్రంలో జొరబడి దాన్ని చిలుకుతున్నాను. సునామీలు సృష్టించి ఎన్నో ముళ్ళ కంచెలు భూమి పొరలతో కప్పుతున్నాను. మార్పు కోసం నేను వేస్తున్న ప్రతి కేకలో ఒక చార్వాకుల ప్రశ్న ఉంది. నాది ప్రకృతి గీతం. చిగురాకులన్నీ నాకు ప్రతిధ్వనిస్తాయి. కొండలోయల్లోని గొర్రె పిల్లలు సింహనాదాన్ని నా నుండి నేర్చుకుంటాయి. నాది ఆత్మగౌరవ స్వరం. దానికి ఈరోజు ఒక స్ఫూర్తి. ఇది కత్తి పద్మారావు గారు రాసిన ఆత్మగౌరవ స్వరం పుస్తకంలోనిది. ఈ పుస్తకం 2010 జూలై 27వ తారీఖున ప్రథమ ముద్రణ పొందింది. ప్రచురణ లోకాయత్త ప్రచురణలు. ముఖ చిత్రం అక్బర్ వేశారు. ఈ పుస్తకాన్ని అంకితమిస్తూ దళితుల ఆత్మగౌరవానికి, ఉద్యమానికి తమ నెత్తురుతో ఆయువు పోసిన కారంచేడు, చుండూరు మృతవీరులకు అంకితం అని చెప్పేసి అన్నారు కవి. తర్వాత ఇందులో ముందు మాటలున్నాయి. కవి రాసుకున్న ముందు మాట ఒకటి ఉంది. ఇది దళిత కవితాయుగం పేరుతో కత్తి పద్మారావు గారు 4 పేజీల ముందు మాట రాసుకున్నారు. తర్వాత ఎగిసిన సామాజిక భావ విప్లవ కవితా దివిటి పేరుతో జైధీర్ తిరుమలరావు గారు 9 పేజీల ముందు మాట రాశారు. రెండంచుల కత్తి కవిత సతీష్ చంద్ర గారు 3 పేజీలు రాశారు. మహాకవి జాషువాకి కొనసాగింపు పద్మారావు పేరుతో ప్రొఫెసర్ శిఖామణి గారు 7 పేజీల ముందు మాట రాశారు. చిట్ట చివరిది 5వ ముందు మాట దళిత తాత్విక కవితా వైతాళికులు మా గురువు గారు డాక్టర్ కోయి కోటేశ్వరరావు 11 పేజీల ముందు మాట రాశాడు. తర్వాత దీనిని విషయ సూచికలు దీని తర్వాత ఈ పుస్తకంలో కవితా స్వర దివిటీలు పేరుతో 5 పేజీల విషయ సూచికనిచ్చారు. డాక్టర్ కత్తి పద్మారావు గారి జీవిత విశేషాలు చివరిలో తర్వాత కవిత్వం వచ్చింది. ఆ కవిత్వం తర్వాత 4 పేజీల కత్తి పద్మారావు గారి జీవిత విశేషాలు ఉన్నాయి. తర్వాత లోకాయత ప్రచురణలో వచ్చిన పుస్తకాల గురించి మరొక 3 పేజీల్లో ప్రస్తావించారు. మొత్తం పుస్తకం 388 పేజీలతో ఉంది. మొత్తం కవితలు 124 ఉన్న అతిపెద్ద పుస్తకంగా మనకి కనిపిస్తూ ఉంది కవిత్వ సంపుటిగా. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అనేది మనం చూస్తే లోకాయత ప్రచురణలు, అంబేద్కర్ కాలనీ, పొన్నూరు, గుంటూరు జిల్లా ఈ అడ్రస్లో ఈ పుస్తకం మనకి లభిస్తుంది. దీనితో పాటు అన్ని పుస్తక కేంద్రాల్లో కూడా ఈ పుస్తకం దొరికే అవకాశం ఉంది. ఇది ఈ పుస్తకానికి సంబంధించిన చిన్న పరిచయం. అయితే కత్తి పద్మారావు గారి రచనల గురించి ఆయన కత్తి పద్మారావు గారి గురించి ఒక చిన్న పరిచయాన్ని నేను చెప్తాను. చాలా పెద్ద పరిచయం ఉంది కత్తి పద్మారావు గారిది. ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు పొన్నూరులో. తర్వాత చాలా ఉద్యమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ నిర్మాణాన్ని చేశారు. అలాగే చాలా చేశారు అలాంటివి. తర్వాత పత్రికా సంపాదకత్వాన్ని కూడా వహించారు. హేతువాదం పత్రికకి గౌరవ సంపాదకులుగా పనిచేశారు. తర్వాత లుంబిని వనాన్ని స్థాపించారు. 87లో అంబేద్కర్ కాలనీలో లుంబిని వనం స్థాపించారు. అక్కడ నుండే అధ్యయన తరగతులు, దళిత సాంస్కృతిక ఉద్యమ నిర్వహణ చేశారు. తర్వాత కొన్ని ముఖ్యమైన పోరాటాలని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కత్తి పద్మారావు గారు చేసిన కొన్ని ముఖ్యమైన పోరాటాలు. 85 కారంచేడు ఉద్యమం చేశారు. 1986లో కొత్తకోట విశాఖపట్నం పోరాటం చేశారు. 1987 నీరుకొండ గుంటూరు జిల్లాలో పోరాటం చేశారు. 1988 పిప్పర పశ్చిమ గోదావరి జిల్లా పోరాటం. 1989 బండ్లపల్లి చిత్తూరు జిల్లా ఉద్యమం. 1991 చుండూరు గుంటూరు జిల్లా పోరాటాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ దళిత మహిళా సంఘాన్ని స్థాపించారు. తర్వాత ఇవి ముఖ్యమైన మనం కత్తి పద్మారావు గారికి సంబంధించిన చిన్న పరిచయాన్ని మాత్రమే నేను చేశాను. వాటితో పాటు కొన్ని పుస్తకాలని చాలా రాశారు కత్తి పద్మారావు గారు. అందులో కవిత్వ పుస్తకాలు ఇప్పటి వరకు ఒక 12 సంపుటులు వెలువరించారు. 79లో జనగీతం, 87లో దేశం డైరీ, 1987లో విముక్తి గీతం, 1996లో నల్ల కలువ, 1998లో నీలికేక, 2002లో ముళ్ళ కిరీటం, 2004లో భూమి భాష, 2007లో కట్టెల మోపు, 2010లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆత్మగౌరవ స్వరం, తర్వాత అస్పృశ్యని యుద్ధగాథ, మనిషే మహాకావ్యం, ఈ యుగం మాది పేర్లతో కవితా సంపుటాలు వచ్చినాయి. తర్వాత చరిత్ర, సామాజిక శాస్త్రాలు, తాత్విక గ్రంథాలు దాదాపు కాదు 40 పుస్తకాల వరకు వచ్చినాయి. వీటిలో హేతువాదానికి సంబంధించినవి, అంబేద్కరిజము, బౌద్ధము, దళిత స్త్రీలు, రిజర్వేషన్స్, ఇలా చాలా అంశాల మీద చాలా పుస్తకాలు వెలువరించారు. 40 పుస్తకాలు. ఇవి కాక ఇంగ్లీష్ పుస్తకాలు 8 పుస్తకాలు రాశారు. ఉమెన్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా ఇలాంటివి ఒక 8 పుస్తకాలు రాశారు. కత్తి పద్మారావు గారి పరిచయం కోసమే మనకి నిజానికి 1 గంట సమయం సరిపోతుంది. కానీ దానిని తగ్గించి కవిత్వాన్ని ఎక్కువగా మాట్లాడుకోవటం కోసం నేను ఇష్టపడుతూ ఉన్నాను. కత్తి పద్మారావు గారి గురించి తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల రెండిటిలో ఆ పేరు వినని వాళ్ళు లేరు. తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ పేరు. ఒక ఉద్యమకారుడిగా, మేధావిగా, గొప్ప వక్తగా ఆయన మనకు తెలుసు. కారంచేడు, చుండూరు ఉద్యమ నిర్మాతగా మనకు తెలుసు. కారంచేడుతో తన ఉద్యమ చరిత్ర మొదలైంది. నాయకుడిగా వచ్చారు. విస్తృతంగా చదివిన అధ్యయనశీలి. సంస్కృతం, కావ్యాలు, చరిత్ర, పురాణాలు, సైన్స్, బైబిల్, అంబేద్కరిజం, బౌద్ధం ఇలాంటి చాలా విషయాలని ఆయన అధ్యయనం చేశారు. హేతువాద నాయకుడిగా గొప్ప పాత్ర పోషించారు. 100ల కొలది ప్రసంగాల ఆడియో క్యాసెట్లు ఈ రోజుల్లో గ్రామాన వినపడుతూ ఉండేవి. ఆ రోజుల్లో సినిమా హీరోల పాటలు ఎట్లయితే మనకి పెళ్లిళ్లలో వాటిల్లో ఎలా అయితే వినిపిస్తూ ఉంటాయో అలాగే కత్తి పద్మారావు గారి ఆడియో క్యాసెట్లు ఆ రోజుల్లో చాలా పాపులరు. ప్రతి ఇంట్లోనూ ఆయన క్యాసెట్లు ఉండడం అనేది చైతన్యానికి ఒక సింబల్గా యువత భావించేవాళ్ళు. తర్వాత బహిరంగ సభల్లో ఉపన్యసించేటప్పుడు వర్షం పడితే కూడా ఎవరు ఆ సభను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే అంతకంటే దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు కత్తి పద్మారావు గారు ఉపన్యసించేటప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, లాఠీ చార్జ్ విరివిగా చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా యువకులు కానీ అక్కడికి వచ్చిన శ్రోతలు ఎవరు కూడా ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. లాఠీ దెబ్బలు తింటూ ఆ ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడేవాళ్ళు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన కత్తి పద్మారావు గారు, అలాంటి ప్రజల నాయకుడైన కత్తి పద్మారావు గారు రాసిన కవిత్వం మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ కవిత్వం ఆయన ప్రజల కోసం రాశారు. కత్తి పద్మారావు గారి ప్రజలు ఎవరు అనేది మనం గనక ప్రశ్నిస్తే, అండలేని ప్రజలు, తిండి లేని ప్రజలు, గౌరవం లేని ప్రజలు, బలహీనులు, గొంతెత్తి తమ హక్కుల కోసం పోరాటం చేయడానికి ముందుకు రాలేని ప్రజలు, వీళ్ళందరూ చాలామంది అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఆయన చదువు లేని వాళ్ళ కోసం తన కవిత్వాన్ని రాశారు. అలాంటి ప్రజల కోసం రాసిన కవిత్వాన్ని ఈరోజు మనం సంతకం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ కవిత్వం మొత్తంలో ఆత్మగౌరవ స్వరం అని చెప్పేసి మనం చెప్తున్న కవిత్వం మొత్తంలో దళిత తల్లి చాలా అక్షరాలని ఆక్రమించింది. దళిత తల్లి పట్ల ఆయనకున్న అవ్యాజమైన ప్రేమ, నమ్మకము, గౌరవము అవన్నీ ఈ పుస్తకంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ పోషకురాలుగా దళిత తల్లిని ఆయన గుర్తించారు. ఆమె ఒక నాయకురాలు, కుటుంబానికి పెద్ద, అంటే మాతృస్వామ్య వ్యవస్థని కలిగిన చరిత్ర ఉన్న దళితులు, ఆ కుటుంబాలలో పుట్టిన స్త్రీలు దళిత నాయకురాళ్ళు అని చెప్పేసి ఆయన విశ్వసించారు. చరిత్ర, అలాంటి అద్భుతమైన చరిత్ర కలిగిన దళిత చరిత్ర మాతృస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉన్నదని చెప్పేసి నమ్మకం మనకి ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటుంది. దళిత స్త్రీ అనేవాళ్ళు కేవలం ఉత్పత్తి రంగంలో ఉన్న వాళ్లే కాదు, నిజానికి ఉత్పత్తి పరికరాలను కూడా వాళ్లే సృష్టించారని చెప్పేసి కవి భావించినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అత్యంత ప్రేమమూర్తి, గొప్ప శ్రామికురాలు ఎవరు అని చెప్పేసానంటే దళిత తల్లి అని చెప్పేసి నమ్ముతారు కవి. దళిత సంస్కృతిని, దాని లోతుని తల్లి దగ్గరే మనం చూస్తామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్తున్న మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దళిత మాతృత్వ సంస్కృతినే బౌద్ధం తీసుకుంది అని చెప్పేసి ఒక చారిత్రక సత్యాన్ని ఆయన మన ముందు ఆవిష్కరించారు.
భర్తలు నిర్లక్ష్యంతో ఉన్నా సరే ఇంటిని బిడ్డల్ని చక్కదిద్దుకోవటంలో దళిత తల్లులు ముందు ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ తల్లులు ప్రకృతి లాంటి వాళ్ళని, బిడ్డలకి ఏదో ఒకటి తినిపించాలని చెప్పేసి ప్రకృతి ఎట్లయితే తనకు సంబంధించిన ఫలితాలను ఇస్తూ ఉంటుందో అలాగే తల్లి కూడా ప్రతి క్షణం తనకు సంబంధించిన చాలా వాటిని బిడ్డలకి తినిపించాలని ఆరాటపడుతూ ఉంటుంది. తన సంపాదనని తన తీసుకొచ్చిన వాటిని బిడ్డల కడుపు నింపటం కోసం తాపత్రయపడుతుంది. ఇలాంటి అభిప్రాయాలు ఇలాంటి అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటుంది ఈ కవిత్వం. ఆత్మగౌరవ స్వరంలో స్త్రీకి సంబంధించి, మాతృస్వామ్యానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి చాలా కవిత్వం మనకి కనిపిస్తుంది. చాలా అంశాలు మనకి ఈ కవిత్వంలో ఉన్నాయి. అంటే మాతృస్వామ్యం మీద రాశారు, తర్వాత ఉద్యమాల మీద రాశారు, బౌద్ధం మీద రాశారు, అంబేద్కర్ గారి మీద రాశారు, తర్వాత కుల వివక్షత మీద రాశారు. ఇలా చాలా చాలా విషయాల మీద రాసుకుంటూ వచ్చారు. కానీ ప్రతి చోట స్త్రీ తానై ఆయన ఎదురుగా నిలబడటం అనేది మనం ఈ కవిత్వంలో చూస్తూ ఉంటాం. ఈ పుస్తకంలో ఎక్కువగా ఆ విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అలాంటి ఒక కవితని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆత్మగౌరవం అనే పేరు ఇది. చాలా ఆశ్చర్యం ఏంటి అని అంటే కత్తి పద్మారావు గారు చాలా కవితల్ని తల్లి స్వరంతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఎవరు మాట్లాడినట్లు ఉంది కవిత అని చెప్పేసానంటే తల్లి స్వరంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక 2 ముక్కలు నేను ఈ కవితలోంచి మన కోసం చదువుతాను. నదీ ప్రవాహాల మధ్య కొట్టుకుపోవడానికి నేను మట్టి కుప్పను కాను. నదీ ప్రవాహాల మధ్య కొట్టుకుపోవడానికి నేను మట్టి కుప్పను కాను. నేను ఒక కొండ చర్యను. అందుకే ప్రవాహం నన్ను తాకుతుందే కానీ నన్ను శిథిలం చేయలేకపోతుంది. ఆత్మగౌరవం ఒక పాలపుంత. నేను యజమానురాలును కాను, తోటమాలి కూతుర్ని. నన్ను చెట్లు ప్రేమించినంత మనుషులు ప్రేమించట్లేదు. సాయం సంధ్య నా జడకు నాగరమైనప్పుడల్లా మా అమ్మ వెనకగా వచ్చి ముద్దాడేది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రేమను మళ్ళీ అమ్మలోనే చూశాను. అవును, ఆమె కాళ్లకు రంధ్రాలు పడ్డాయి. ఎండలు మండేటప్పుడు ఆమె మొక్కల్లోకి కాలవలా పారుద్ది. పడమటి గాలి వచ్చి నా పవిట చెంగు చెదిరినప్పుడల్లా మా అమ్మ లాగి కుచ్చిళ్లలో దోపుద్ది. మొక్కొంగినా మనిషొంగినా ఆమెకిష్టం ఉండదు. మొక్కొంగినా మనిషొంగినా ఆమెకిష్టం ఉండదు. నా పెళ్లి చూపులకు వచ్చినోడు ఏదైనా పొలము పుట్రా పెడతారా అన్నప్పుడు మా అమ్మ కళ్ళు తడిశాయి. అమ్మ నన్ను వాటేసుకుంది. నేల నీరు అన్నీ మా బిడ్డే అని అమ్మ నన్ను వాటేసుకుంది. మా అమ్మాయి మీ ఇంటికొస్తే సూర్యచంద్రులు మీ గడపలో అడుగు పెట్టినట్టే అని మా మేనత్త అంది. అవును, ప్రకృతి జీవులమే. ఆ నేల మా చేతికి రావడానికి ఎన్ని అడుగులేయాలో అమ్మ, మన నిజాయితీయే మనకు పెట్టుబడి అని మా నాన్న చెప్పే మాట నేను ఇల్లు దాటేటప్పుడల్లా నాకు ఊపిరి. మా జాతులకు ఆత్మగౌరవం పెట్టని కోట అని చెప్పేసి చెప్పారు. ఇది దళిత స్త్రీ స్వరంతో చెప్పిన కవిత. దళితుల ఆడపిల్లకు కట్న కానుకలు ఏంటి అని చెప్పేసానంటే ప్రకృతే కట్న కానుకలు. ఇదిగో సూర్యుడు, చంద్రుడు, ఇవే కట్న కానుకలు అని చెప్పేసి నేల నీరు అన్నీ మా బిడ్డే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది తర్వాత దానితో పాటు మాకు పంటలు లేవు, పండించే భూములు లేవు, వ్యవసాయపు పరికరాలు లేవు మా దగ్గర అని చెప్పేసి, వ్యవసాయం చేయడానికి అనువైన భూములు మా దగ్గర మా ఖాతాలో లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. శ్రమకి ఆత్మగౌరవానికి తలవంచని తనమే మా దగ్గర ఉంది. మీ దగ్గర ఏముంది అని చెప్పేసానంటే మా దగ్గర ఏమీ లేదు, భూములు లేవు, సంపద లేదు, ఏమీ లేదు. ఏముంది అని అంటే కేవలం తలవంచని ఒక ఆత్మగౌరవం మాత్రమే మా దగ్గర ఉంది. దానితో పాటు మేము శ్రామికులం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఈ కవిత మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత ఇదే విషయం మీద ఇంకొక కవితని మనం చూద్దాం. ఆమె చేతులకు రంధ్రాలైనా అనే కవిత పేరిది. ఆమె పెదాలకు లిప్స్టిక్కులు లేవు, ఆమె కాళ్లకు చెప్పులు లేవు, జరీ అంచు చీరలు లేవు. కొండ శిఖరాగ్రానికి వెళ్లి నిలబడి వస్తున్నట్టు అశ్వారూఢుడైన కొడుకు కోసం ఎదురు చూస్తుంటుంది. రాత్రైనాక సూర్యుడు చంద్రుడు వచ్చి ఓదార్చినా ఆమె నిద్రించదు. సముద్రం వచ్చి జోలపాడినా ఆమెది అవ్యాజమైన దృక్కు. హిమాలయ పర్వతాన్ని ఎక్కిన సాహసి, సముద్రాన్ని సుడుల మధ్య ఈదిన గజఈతగాడు ఆమె. పాలపుంతలోని అంతః సంబంధాన్ని వీక్షించిన శాస్త్రజ్ఞుడు, కారు మబ్బుల్లో విద్యుత్తుగా వెలుగొందిన చరిత్రకారుడు. అందరూ ఏదో ఒక అమ్మ ప్రేమతో వెన్నుతట్టబడ్డవాళ్లే. అవును, ఆమె
అసదృశ్య శిల్పకారిణి కోపర్నికస్, బ్రూనో, గెలీలియో, మార్క్స్ని, అంబేద్కర్ని చేసింది ఆమె. ఎవరేమనుకున్నా శిల్ప నిర్మాణంలో ఆమె చేతులకు రంధ్రాలైన, నెత్తురు బొట్టుబొట్టుగా రాలిన, కళ్ళు ధృవీకృతమైన ఆమె మలుస్తూనే ఉంటుంది. అందుకే ఆమె కర్త, సృష్టికర్త అని చెప్పారు. అంటే తల్లిగా, మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీలని తల్లిగా భావించటం, భార్యని తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లిగా భావించటం అనే ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో నుంచే ఇక్కడ దళిత స్త్రీని, ఎవరు దళిత స్త్రీ అని అంటే ఆమె ఒక తల్లి అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నారు. బిడ్డ రావటం కోసం ఎదురు చూస్తున్న తల్లి మాట్లాడుతున్నట్లుగా కొంత కవిత్వం ఉంది ఇందులో. అలాగే ఎవరెవరు తల్లి ప్రేమకి, తల్లి పెంపకానికి, గొప్ప గౌరవానికి నోచుకున్నారు ఆ పెంపకంలో నుంచి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. వాళ్ళల్లో సైంటిస్టులు ఉన్నారు, కొత్త సిద్ధాంతాలని ఆవిష్కరించిన సైంటిస్టులు, ఈ లోకపు ఆలోచన విధానాన్ని మార్చిన మూఢ విశ్వాసాలను తొలగించుకొని కొత్త ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకోవటం కోసం తమ పరిశోధనల్ని చేసిన సైంటిస్టుల పేర్లు చెప్పారు. అలాగే సిద్ధాంతకర్తలు ఉన్నారు మనకి. వాళ్ళల్లో మనకి అంబేద్కర్ పేరు, మార్క్స్ పేరు కవి చెప్తూ ఉన్నారు. కొత్త మానవ సమానత్వ సిద్ధాంతకర్తలుగా వీళ్ళని మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళకు కూడా తల్లి ఉండబట్టే ఇంత గొప్ప ఆవిష్కరణలు జరిగాయనే ఒక గొప్ప నమ్మకాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే ఇదే వస్తువు మీద ఇంకొక కవితని మనం చూద్దాం. ఆమెకు ఆత్మగౌరవం కిరీటం. ఏంటిది అని అంటే, నా సహచరిని స్వర్ణకుమారికి అని రాసుకున్నారు. కత్తి పద్మారావు గారి భార్య స్వర్ణకుమారి గారు చాలా ఎక్కువ మంది ఉద్యమ కార్యకర్తలకు, ఉద్యమకారులకు, బాధితులకు తెలుసు. ఆమెకి సంబంధించి ఆమె గౌరవాన్ని గురించి ఒక గొప్ప కవిత రాసుకున్నారు. ఒక ప్రేమపూర్వకమైన, గౌరవంతో కూడిన ఒక కవితని రాసుకున్నారు. నా జీవితానికి ఒక సజీవమైన తోడు ఆమె. వెలుగు నింపుకున్న వెన్నెల, నిప్పుల్లో నడుస్తున్నప్పుడు కూడా ఆమె నాతో అడుగులు వేసింది. పొన్నాయి చెట్టులా ఆమె పూస్తూనే ఉంటుంది. అనేక సార్లు కళ్లల్లో సూర్యచంద్రులు ఉదయిస్తారు. ఆమె ప్రకృతి, రోజూ ఒక మెట్టు ఎక్కటానికి ఆమె ప్రేరణ శక్తి. ఆమెది నిరాపేక్షమైన త్యాగం, కుటుంబాన్ని ఆశ్రమంగా మార్చిన త్యాగధుని. ఇవ్వటంలో ఓ ఆనంద అనుభూతి ఆమెది. మనిషికి అనేక దశలు, ప్రతి దశలోనూ ఆమెది ఓ అనునయమే. నిరంతరంగా 2 దోసిళ్లతో ఆమె ఉత్సాహం అందిస్తుంది. పడినప్పుడు, లేచినప్పుడు, పరిగెత్తినప్పుడు ఆమెది ఓ సైనిక ప్రేరణ. మార్చ్ బ్యాండ్ ఒకసారి స్నేహంగా, ఒకసారి ప్రమోదంగా, ఒకసారి సముజ్వలంగా కదులుతూనే ఉంటుంది. ఆమెకు ఆత్మగౌరవం కిరీటం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ చాలా కవితలకి వ్యాఖ్యానాలు అవసరం ఉండదు. అంత లలితమైన చిన్న చిన్న వాడుక పదాలు, ప్రజలు వాడుకుంటున్న పదాలు, దళిత వాడల్లో వాడుతున్న పదాలని వాడుతూ ఉంటారు కవి. అందుకని చెప్పేసి చాలా వాటికి అవసరం లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. దానికి సంబంధించిన విశ్లేషణలు, వ్యాఖ్యానాలు అవసరం లేని కవిత్వంగా మనకు తోస్తూ ఉంటుంది. కత్తి పద్మారావు గారు భార్య గురించి ఎవరితోనన్నా చెప్పేటప్పుడు కూడా స్వర్ణకుమారి గారు అని చెప్పేసి తెలియని వాళ్ళకైతే చెప్పాల్సి వస్తే స్వర్ణకుమారి గారు అని చెప్తూ ఉంటారు. అంటే ఆమె గౌరవాన్ని, భార్యల గౌరవాన్ని కాపాడటం, తల్లి తర్వాత తల్లి లాంటి స్థానాన్ని మాతృస్వామ్య వ్యవస్థ భార్యలకు ఇచ్చింది కాబట్టి అంత గొప్ప స్థానాన్ని తీసుకున్న ఆ భార్యని, ఆ గౌరవాన్ని కాపాడటమే పురుషుని ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి నమ్ముతూ అలాంటి కవిత్వాన్ని రాస్తూ వచ్చారు. కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థ నేర్పిన విలువగా మనం ఈ విషయాన్ని చూడొచ్చు. తర్వాత ఇందులో స్త్రీల మీద దాడులకు సంబంధించిన కవితలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం కొన్నిటిని గమనిద్దాం. చాలా గొప్ప శీర్షికతో ఉన్న కవిత ఇది. తల్లిని అవమానించిన ఏ రాజ్యం బతకలేదు సుమా, తల్లిని అవమానించిన ఏ రాజ్యం బతకలేదు సుమా అని చెప్పేసి అన్నారు. ఇది పాడేరులో, అంటే వాకపల్లిలో గిరిజన స్త్రీల మీద పోలీసులు అత్యాచారం చేసినప్పుడు మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి నెపంతో ఆ ఇళ్ళు సోదా చేసి అక్కడున్న స్త్రీల మీద చాలా దారుణమైన అత్యాచారాలు జరిపారు.
శారీరక హింసకి, మానసిక హింసకి పాల్పడ్డారు వాళ్ళు. అక్కడ ఒకే కుటుంబంలో ఉన్న తల్లిని బిడ్డని కూడా వాళ్ళ మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అలాంటి ఇది 2007 ఆగస్టు 20న జరిగింది ఆదివాసీ స్త్రీల మీద ఈ అత్యాచారం. మావోయిస్టులు ఉన్నారని ఒక నెపంతో మొత్తాన్ని సోదా చేసిన ఈ అత్యాచారంలో 13 మంది స్త్రీలు దీనికి ఈ హింసకి బలయ్యారు. వాళ్ళల్లో ఈ కేసు ఫైల్ చేయడానికి దాదాపు చాలా కాలం పట్టింది, చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. కేసు ఫైల్ అయ్యే నాటికే ఆ 13లో 2 చనిపోవటం కూడా జరిగింది. అంత జాప్యం జరిగింది కేసు ఫైల్ అవ్వడం కోసం. తర్వాత చాలా పోరాటం చేసిన తర్వాత ఈ నమోదైంది. స్త్రీలకు సంబంధించిన అంటే ఫోరెన్సిక్ సంబంధించిన సాక్ష్యాలు నశించిన తర్వాత మాత్రమే అప్పటి వరకు వాళ్ళని వెయిట్ చేయించి ఆ తర్వాతనే కేసు ఫైల్ చేయడం కోసం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేసింది. 22 మంది పోలీసుల మీద కేసు ఫైల్ అయితే అందులో 9 మంది పోలీసులు ఎలిబి సృష్టించుకొని మేము ఆ సంఘటనలో వాళ్ళు లేనట్లుగా నిరూపించుకొని అందులో నుంచి వైదొలిగారు. సో వైదొలగించేటట్టుగా మినహాయించయ్యారు. తర్వాత పోలీసులు దీనికి సంబంధించిన హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు వెళ్లారు. ఇలాంటి సంఘటన మీద చాలా వేదనతో ఈ దేశ మూలశక్తి, మూలవాసులు, ఆదివాసులైన దళిత స్త్రీల మీద, ఆదివాసీ స్త్రీల మీద జరిగిన ఈ దారుణమైన అత్యాచారానికి చెల్లించి రాసిన కవిత ఇది. మోసపోవటం, ఆదివాసీలు దాడులకు గురవటం, ఆర్థికంగా, లైంగికంగా దాడులకు గురవటం మనకు తెలుసు. ఈ దేశ పౌరులుగా వాళ్ళకి మనిషి హక్కు కూడా మనుషులకున్న హక్కు లేకపోవటం, పౌరులకున్న హక్కులు లేకపోవటం, ఒక మనిషి విలువ లేకపోవటం మనం గమనిస్తూనే ఉన్నాము. అలాంటి ఈ దేశంలో జరిగిన ఈ అత్యాచారాలు కోకొల్లలు. వాటిల్లో ఒక్కటి మాత్రం ఈ కవిత ద్వారా మనం తెలుసుకుందాం. వారు మాపై అత్యాచారం చేశారు అని వీళ్ళంటే ఆనవాళ్లు చూపించండని మీరంటున్నారు. అవును, ఆనవాళ్లు చెరిపేగా మీరు ఇన్ని మెట్లెక్కింది. ఇంతకాలం నేలబిడ్డలకు చిన్న కరెంటు బుడ్డిని వెలిగించలేకపోయారు. చారెడు నేల ఇవ్వలేకపోయారు. వాళ్ళ భూములు లాక్కొని దొరలయ్యారు. పట్టణాల్లో మీరు ఆనవాళ్లు దొరకకుండా అకృత్యాలు చేస్తూనే ఉన్నారు. కానీ కొండలు, లోయలు, అడవులు, సెలయేరులు సాక్ష్యం చెబుతూనే ఉన్నాయి. అత్యాచారం మీ స్వభావంలో ఉంది. ఆ తల్లి ఈ జాతికి మూలశక్తి. ఈ విత్తులు నాటింది ఆమె. ఈ గాలికి పాటలు నేర్పింది ఆమె. ఈ జంతువుల్ని మచ్చిక చేసింది ఆమె. ఈ స్త్రీ పురుష సంబంధాలను నిర్ణయించింది ఆమె. ఈ జీవనంలోని ఆత్మస్థైర్యాన్ని పాదుకొల్పింది ఆమె. ఆమె అమాయకంగానే కనిపిస్తుంది. బుట్టెడు చింతపండు మీకు 2 కాసులకే ఇచ్చింది. నక్షత్రాలు కోసుకొచ్చి మీకు బెల్లపు ముక్కకే చేతుల్లో పోసింది. మెడ విరిగే కట్టెల మోపు దోసెడు శనగపప్పుకే అమ్మింది. దేశీయత జీవితానికి ఆయువు. తల్లితనం సంస్కృతికి మూలం. మీది పితృస్వామ్య రాజ్యం. మీరు స్త్రీలను బొమ్మలుగా సింహాసనాల మీద కూర్చోబెట్టి వారిపైనే దాడులు చేస్తున్నారు. తల్లిని అవమానించిన ఏ రాజ్యం బతకలేదు సుమా అని చెప్పారు. అంటే ఈ దేశంలో స్త్రీలకి చాలా గొప్ప గౌరవం ఉంది అని చెప్పేసి ప్రపంచ అందరికీ తెలిసొచ్చేటట్లుగా మనం ప్రచారం చేసుకుంటూ ఉంటాము. చాలా గొప్ప గౌరవంతో స్త్రీల పట్ల మేము మెలుగుతూ ఉంటామని చెప్పేసి భారతదేశం గొంతెత్తి అందరికీ వినపడేలా చెప్తున్న ఈ రోజుల్లో ఎవరు స్త్రీలు, ఎవరికి గౌరవం ఉంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మనం గనక వేసుకుంటే కేవలం ఆధిపత్య కులాల స్త్రీలకు మాత్రమే ఆ గౌరవం ఉందని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు చాలా దుర్మార్గమైన స్థితిలో, దుర్మార్గమైన అత్యాచారానికి గురైన ఒక ఆడపిల్ల, ఒక ఎరుకల కులానికి సంబంధించిన ఒక గిరిజన స్త్రీ వచ్చి నా మీద అత్యాచారం జరిగింది, 139 మంది 5000 సార్లు నా మీద అత్యాచారం చేశారని చెప్పేసి అడగడానికి ఆమె బయటికి ఇన్నాళ్ళకి రాగలిగింది. అయితే ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు అత్యాచార బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటు సమాజానికి కానీ, పోలీసులకు కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, ప్రభుత్వానికి కానీ, ఇతర పార్టీలకు కానీ గౌరవం లేకుండా పోతుంది. వాళ్ళకి అసలు మనిషి విలువ లేకుండా పోతుంది. ఇలాంటి అత్యాచారాలకి గురైన వాళ్ళు చాలా అవమానాలకి లోనవ్వాల్సి వస్తూ ఉంది. వాళ్ళు బయటికి ఎందుకు రాలేదు ఇన్నిసార్లు జరుగుతూ ఉంటే అనే ఒక పిచ్చి ప్రశ్నలకు కూడా వీళ్ళు గురవ్వాల్సి వస్తుంది.
ఇలాంటి ప్రశ్నలు అంటే ఆ పరిస్థితులని ఆ పరిస్థితులను ఛేదించుకొని బయటికి రాలేకపోయే ఒక సందర్భం అయి ఉండొచ్చు, లేదా ఆ పరిస్థితుల ఏదైనా ఒక బ్లాక్ మెయిలింగ్కి గురవ్వచ్చు. ఏదైనా ఒక పరిస్థితి వలన మాత్రమే వాళ్ళు ఇన్నాళ్ళు రాలేకపోతున్నారు, పోలీస్ స్టేషన్ వరకు రాలేకపోతున్నారు, సమాజానికి తమ స్వరాన్ని వినిపించలేకపోతున్నారు అనే దాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఒక ఎగతాళి స్వరంతో మాట్లాడటం అది ఈ వ్యవస్థలో ఒక భాగంగా మనం చూస్తూ ఉన్నాము. కుల స్త్రీల ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన కుల స్త్రీల మీద జరుగుతున్న ఈ దాడులు ఆగటం అనేది చాలా కష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఈ దాడుల మీద కవి తన గొంతుని వినిపిస్తాం మనకి కనిపించింది. అలాగే బుద్ధికి ఆనకట్టలు కట్టండి అని చెప్పేసి ఇంకొక కవిత ఉంది. ఇది కూడా పోలవరం ప్రాజెక్టు మీద కవిత. ఇది ఆదివాసీ మహిళ మీద కవిత. స్త్రీ స్వరంతో ఉండటం ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం. ఆనకట్ట కట్టడం వలన చాలామంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. 4000 గ్రామాలు చిన్నవి చిన్న చితక గ్రామాలు, ట్రైబల్ గ్రామాలు, తండాలు ఇవన్నీ కూడా ప్రాజెక్టు వలన నష్టపోయినవి. నిరాశ్రయులయ్యారు ఆ గ్రామాల ప్రజలు. నష్టపరిహారం నిజానికి వీళ్ళ చేతుల వరకు రాలేదు. కార్పొరేటివ్ కంపెనీలు నష్టపరిహారాన్ని వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు మింగేయటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇందులో ఈ కవితలో ఆ విషయాలు కొన్నిటిని మనం మాట్లాడుకుందాం. బుద్ధికి ఆనకట్టలు కట్టండి, పోలవరం ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ వచ్చిన కవిత ఇది. ఒక ఆదివాసీ మహిళ స్వరంలో నుంచి మనకి కనిపిస్తూ ఉంది. తునికాకు కోసం నేను అడవుల్లో నడుస్తున్నప్పుడు ఇక్కడ పులి ఉందని చెప్పుకుంటారు. దాని అడుగులను కూడా నేను చూశాను, మరి అది ఎప్పుడూ నాకు హాని చేయలేదు. నేను ఒకసారి చిమ్మ చీకటిలో యాలుక తీగల్ని దాటుకుంటూ ఒక చిన్న లాంతరు పట్టుకొని అడవంతా తిరిగి వచ్చాను. ఒక ముళ్ళ చెట్టుకు నా పవిట చుట్టుకున్నప్పుడు కూడా ఇలా అనగానే అది ఊడి వచ్చింది. ఒక నదిని అడవిని కలిగి ఉన్న దానిగా నేను చుక్కల పందిరి కింద నిద్రపోయేదాన్ని. మా ఊరు ప్రాజెక్టుల నిర్మాణానికి ఏవో మట్టితోడే మిషన్లు వచ్చాయి. గాలి నిండా ఇసుక రేణువులు చేరాయి. ఎవరో డేరాలతో టోపీలతో దిగారు, గోతులు తీస్తున్నారు. మా నది నిండా నల్లని చారలు, మా అడవి నిండా నెత్తుటి బొట్లు, మా భూముల్లో పెనుభూతాల్లా యంత్రాలు. మా మగోళ్లంతా ఏదో మత్తులో దోగాడుతున్నారు. మేమిప్పుడు నిర్వాసితులమంట. మా భూముల్లో వాళ్ళు నీళ్లు నిల్వ చేసుకొని వాళ్ళ భూములు పండించుకుంటారంట. దీనికోసం ఎవరో భగీరథుడు తపస్సు చేసి వరం తీసుకొని వచ్చాడంట. ఒడ్డున ఉన్న పడవలన్నీ వాన కురిసినప్పుడల్లా నీళ్లోడుస్తున్నాయి. అందుకే గోరింటాకు మా పాదాల మీద పండుద్ది. తేగు చెట్లకు చుట్టుకున్న ఎర్రని దొండ పండ్లు మేము నాలుగుతో తాకగానే కరిగిపోతాయి. రేగిపండ్లు మా పిల్లోడు మునిపంట కొరికి చిదిమిన చంద్రుడిలా నవ్వుతాడు. రేగిపండ్లు మా పిల్లోడు మునిపంట కొరికి చిదిమిన చంద్రుడిలా నవ్వుతాడు. ఇప్పుడు అన్నీ ఏడుపులే. కలకలా నవ్వే ఒక నవ్వు ముఖం మీద కనబడటం లేదు. నదులకైతే ఆనకట్టలు కడుతున్నారు, బుద్ధికి ఆనకట్ట లేదు. తోడేళ్లు పీకినట్టు పీకుతున్నారు. ఆడదంటే వీళ్లకు తాగి ఇసిరేసే సిగరెట్టు పీకలా కనిపిస్తుంది. ముందు మనిషి బుద్ధికి ఆనకట్టలేయండి, ఆ తరువాత పంటలు అవే పండుతాయి అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మా మగవాళ్ళు మద్యం ప్రాజెక్టు కట్టడానికి చాలామంది వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు ప్రారంభం చేసినప్పుడు మరి అక్కడ ఉద్యమం చేయాల్సిన వాళ్ళు, దానిని వ్యతిరేకించాల్సిన వాళ్ళు, వాళ్ళల్లో కేవలం స్త్రీలే ఉన్నారు. మరి పురుషులంతా ఏమయ్యారు అని చెప్పేసి అంటే వాళ్ళు మత్తులో జోగుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే అక్కడున్న కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకి మత్తు మందు అంటే సారాయి ఇలాంటివన్నీ వాళ్ళకి ఎరజూపి వాళ్ళని మత్తులో జోగేటట్లుగా చేస్తోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే మైదాన ప్రాంతంలో బతకడానికి తరలి వచ్చి మైదాన ప్రాంతాల్లో బతకాలి అని చెప్పేసానంటే సాంస్కృతికత చాలా అడ్డుగా నిలబడుతుంది ఆదివాసీలకి. వాళ్ళ సంస్కృతిని వదిలేసుకొని మైదాన సంస్కృతితో బతకటం అనేది చాలా విషతుల్యం వాళ్లకు. అలాంటి వాళ్ళు నిర్వాసితులైతే ఏమవుతారు, ఎక్కడికి పోతారు అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న సంఘాలు కానీ పార్టీలు పెద్దలు ఎవరూ కూడా దీనిని ఒక తీవ్రమైన సమస్యగా పట్టించుకోలేదు. ఆదివాసీలు ఏదో కొంత చిన్నపాటి నిరసనలు అయితే చేశారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత లబ్ధి పొందే
వాళ్ళు బడా బడా బాబులు ఎవరైతే ఉన్నారో, ఆ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనిని ఒక మంచి విషయంగా ప్రాజెక్టు కడితే ఇదిగో ఇంత లబ్ధి, ప్రజలకు ఇంత మేలు జరుగుతుంది, ప్రజల్లో అభివృద్ధి చెందుతారు, ప్రజల్లో చాలా ఎక్కువ ధైర్యం వస్తుంది, కాబట్టి వాళ్ళు చాలా లాభాలకు లోనవుతారని చెప్పేసి చెప్పటం, మభ్యపెట్టడం మనం చూస్తాం. దాని మీద కొన్ని సినిమాలు కూడా తీశారు. వివి వినాయక్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ హీరోగా పెట్టి సినిమా కూడా తీయటం జరిగింది మనకు. అంటే ఈ నిర్వాసితులందరూ మరి ఏమయ్యారు అని చెప్పేసానంటే తూర్పుగోదావరి, శ్రీకాకుళం అడవుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ అందుకని ఆయన ఏమంటున్నారు అని అంటే, రేగిపండు మా పిల్లోడు మునిపంట కొరికి చిదిమిన చంద్రుడిలా నవ్వుతాడు అని చెప్పేసి చెప్పారు. రేగిపండు ఎలా ఉంది అని అంటే ఇట్లా ఉంది, చంద్రుడిలాగా ఉంది అని చెప్పేసి, మునిపంట కొరికి వదిలేసిన చంద్రుడిలాగా ఉందని. అలాగే ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ పులి ఉందని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు, కానీ ఆ పులి మమ్మల్ని ఏం చేయలేదని అంటున్నారు. ఎందుకని? ఆ అడవిలో చాలా ఉన్నాయి, పులులు ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు తునికాకు కోసం వెళ్ళినప్పుడు చీకట్లో వెళతారు, అక్కడ పాములు ఉండొచ్చు, చాలా ప్రమాదాలు ఉండొచ్చు, కానీ మేము ఆ అడవిలో ఒక భాగం, ప్రకృతిలో మేము ఒక భాగం కాబట్టి మాకు ఏ రోజు ఏ హాని ఈ జంతువుల వలన జరగలేదని చెప్పేసి ఒక గొప్ప నమ్మకాన్ని ఆ స్త్రీలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్న కవిత ఇది. అలాగే కుల వివక్ష మీద కూడా కొన్ని కవితలు ఉన్నాయి, వాటిని మనం కొన్నిటిని చూద్దాం. మా ఊరికి మానవత్వం లేదు, మా ఊరికి మానవత్వం లేదు. చాలామందివి మనం మన ఊరు అని చెప్పేసానంటే మాది పలానా ఊరు అని చెప్పేసి అంటున్నాం, కానీ దళితులు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కాదు. మీ ఊరి పేరు చెప్పండి అంటే ఆ ఊరి పేరు చెప్తారు, కానీ ఆ ఊరు వీళ్ళది కాదు. ఆ ఊరిలో ఒక చివర ఉన్న వాడ వీళ్ళ జీవితం. కాబట్టి ఆ వాడలో నిలబడి కవి మనకు మాట్లాడుతూ అన్నారు, మా ఊరికి మానవత్వం లేదు. ఏ ఊరికి మేము చెందిన వాడవాళ్ళం అవుతున్నామో ఆ వాడలో ఉండి ఆయన నిలబడి మాట్లాడుతూ ఆ వాడలో ఉండి ఆ ఊరికి సంబంధించి ఆ మాట చెప్తూ ఉన్నారు. మా ఊరికి మానవత్వం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నిజానికి చరిత్రలో ఉంది, ముందు ఊరే ఉంది, ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చిన ఆర్యులు ఊళ్ళని ఆక్యుపై చేసుకున్న తర్వాత దళితులని ఊరి చివరకు తోలేసి వాడ మనుషుల్ని చేయటం జరిగింది. వాళ్ళది ఊరు చేసుకొని దళితులది, ఈ మూలవాసులది వాడగా నిర్ణయించటం జరిగింది. ఊరి స్వభావం ఏంటి అని చెప్పేసి అంటే అంటరానితనంతో ఉండటం, వివక్షతతో ఉండటం, అవమానాలని దోపిడీని కలిగి ఉండటం ఊరి స్వభావం. అందుకనే మనకి తెలుసు, అంబేద్కర్ గారు చాలా ఊర్లకు సంబంధించిన ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారు, ఇవి మురిక్కాలవల్ లాంటివి అని, డెన్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్ అనే మాటని ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిజానికి ఆ వాడకి కూడా ఒక పేరు ఉండదు. ఈ వాడ పేరు ఏంటి అని చెప్పేసానంటే ఆ వాడకు ఒక పేరు ఉండదు. మాదిగపల్లెనో, మాలపల్లెనో, ఎస్సీ కాలనీ అనో, హరిజన కాలనీ అనో, హరిజన పల్లెనో ఏదో ఒక మాటలతో చెప్తారు తప్ప ఆ వాడకి ఒక పేరు లేకపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మా ఊరికి మానవత్వం లేదు అనే ఈ కవితని ఒకసారి మనం చదువుకుందాం. మా ఊరంటే నాకు గిట్టదు, మా వాడంటేనే నాకు ఇష్టం. వాటి మధ్య ఉన్న వ్యత్యాసమే ఇప్పటికీ నన్ను కుదిపేస్తుంది. మా వాడలో ముళ్ళ తుప్పలుండేవి, మా ఊరిలో మెదళ్ల నిండా గచ్చపొదలే. మనిషిని కులంతో చూసే మా ఊరి కళ్ళల్లో జిల్లెళ్లు పోయాలనిపించేది. ఊరి చెరువులో వాడు గేదెని కడుగుతూ నన్ను మెట్ల మీదకే రానివ్వనప్పుడు ఊరిని నేను కళ్ళురిమి చూశాను. బావిలో నీటిని వాడు తోడి మా కడవల్లో పోయాలన్నప్పుడు దిక్కుతోచకుండా ఎండలో నిలబడ్డానే. అప్పుడు ఆ ఊరికి మానవత్వం లేదనుకున్నాను. ఊళ్ళో గాదెలు పొంగి పొర్లుతున్నప్పుడు మాకు పరిగలే దిక్కైనాయి. పండగలన్నీ ఊళ్ళోనే, పిండి వంటలన్నీ గంపలు గంపలు. మేమేమో చీకటి గుయ్యారంలో ఒకే ఒక్క కరెంటు బుడ్డి కింద నేను అక్షరాలు చదువుకుంటున్నప్పుడు బెదురుగొడ్డును నా మీదకు వదిలిన సంఘటన నాకింకా గుర్తే ఉంది. ప్రతి ఎండాకాలం మా ఊరు తగలబడకుండా మా వాడే ఎందుకు తగలబడుతుంది అనేది నాకొక ప్రశ్న. అవును, ఈ ఊరును ఎవడో మనువు 4 ముఖాలతో కట్టాడు. దాన్ని కూలగొట్టి మా వాడ కొలతలతో తూర్పు వైపు వాకిలితో కడిగితే గాని ఊరు బాగుపడదు. ఇప్పుడున్న ఊరు మానవత్వం లేని మొరపుటెద్దు. మనిషిని మనిషిగా చూడలేని మా ఊరి మీద అప్పుడప్పుడు పిడుగులు పడుతున్నాయి. మా ఊరి మీద జారి పడ్డప్పుడల్లా అది నా గుండెల్లో పొడుస్తూనే ఉంది. దానికి కండలు పెరిగే కొద్దీ కులం అహం పెరుగుతూనే ఉంది. ఊరుకు వాడకు మధ్య కౌటిల్యుడు కట్టిన ఇనుప గోడలు పగలటం లేదు. అందుకే నాకు మా ఊరంటే పడదు. మా ఊర్లో కొత్త విత్తనాలను వేసి
కొత్త చెట్లు పెంచాలి. అప్పుడు ఊరందరికీ చల్లదనం ఇస్తుంది. మా ఊరి మర్రి చెట్టు మీద ఎన్ని జెండాలు ఎగిరినా దాని వర్ణ స్వభావం మాత్రం మారదు. అందుకే మా వాడంటేనే నాకు ఇష్టం. అందులో పని, ప్రేమ, నిజాయితీ ఉన్నాయి. సంఘానికి ప్రాణమైన ఆత్మీయత ఉంది. మా వాడ ఈ దేశీయతకు సంకేతం. చార్వాకుడు, అసితకేశ కంబళుడు, వీరబాహుడు మా వాడలో పుట్టినవారే. సిద్ధార్థుడు మా వాడలోనే బుద్ధుడయ్యాడు. మా వాడ ఒక తాత్విక ఆశ్రమం, యుద్ధశాల కూడా. ఆత్మగౌరవం దాని పోరాటం. మా వాడకు మా అమ్మే నాయకురాలు. అందుకే మానవత్వం లేని ఈ ఊరిని నేను నిషేధిస్తున్నాను అని చెప్పేసి కవిత. ఇది పూర్తి కవిత నేను చదివాను. ఇందులో చార్వాకుడు గురించి, వీళ్ళందరి గురించి ఉంది. చార్వాకుడు, అసితకేశ కంబళుడు, వీరబాహుడు, తర్వాత సిద్ధార్థుడు మా వాడలోనే బుద్ధుడయ్యాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చరిత్రలో భారతదేశం పితృస్వామ్య వ్యవస్థతో ఉంది అనేది ప్రగాఢంగా చెప్తూ ఉన్నారు ఈ పుస్తకంలో. చరిత్ర పరిశోధన చేసి, అధ్యయనం చేసి తేల్చుకున్న విషయంగా దీనిని పదే పదే చెప్తూ ఉన్నారు కవి. అందులోనే మనకి నాస్తిక మత వ్యాప్తికి భౌతిక వాదాన్ని ప్రతిష్ఠించిన చార్వాకుడు లోకాయత సిద్ధాంతకర్త, అతన్ని ప్రస్తావించారు. చాలా కవితల్లో చార్వాకుడి ప్రసక్తి ఉంటుంది మనకి. తర్వాత క్రీస్తు పూర్వం 600లోనే అసితకేశ కంబళుడు చార్వాక తత్వాన్ని చాలా వ్యాప్తిలోకి తీసుకొని వచ్చాడు. అలాంటి వాళ్ళ గురించి ఇందులో ఉంది. తర్వాత ఒక చరిత్రకారుడి స్వరంతో ఈ కవిత మాట్లాడినట్లు, చాలా అథెంటిక్గా మాట్లాడినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఈ తర్వాత ఇందులో చాలా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అని చెప్పేసానంటే, ఊరు వేరు వాడ వేరు అనేది. సో ఈ మాతృస్వామ్య వ్యవస్థని చాలా ఎక్కువ సార్లు ప్రస్తావించటం, మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్న దళిత జీవనం, బహుజన జీవనం, ఆదివాసీ జీవనాన్ని పదే పదే ప్రస్తావించటం మనకి ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే తర్వాత చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒక కూర్చొని ఒక చరిత్రకారుడి స్వరంతో ఒక డిబేట్ లాగా మాట్లాడుతున్నట్లుగా ఇది మనకి తెలుస్తూ ఉంది. తర్వాత సర్కారు చావిళ్ళు అని చెప్పేసి ఇంకొక కవిత చూద్దాం మనం. ఈ కవిత ఎందుకు రాశారు అని అంటే, స్కాలర్షిప్లు పెంచమని విద్యార్థులు అడిగినప్పుడు వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జీ చేశారు. హాస్టల్ విద్యార్థుల మీద, సంక్షేమ హాస్టల్ల విద్యార్థుల మీద చాలా పెద్ద లాఠీ చార్జీ జరిగింది. అలాంటి సందర్భంలో విద్యార్థులకు సపోర్టుగా రాసిన కవిత ఇది. ఇది కూడా ఒక నిలదీత స్వరంతో, ఒక డైలాగ్ లాగా నిలదీసే ఒక స్వరంతో ఉంటుంది. ఈ కవితని మనం చదువుతున్నప్పుడు ఇది గుంటూరు జిల్లా దళిత స్త్రీల స్వరంలాగా కూడా అనిపిస్తుంది. ఏమని అంటే, దళిత స్త్రీలు నిర్మోహమాటంగా వాళ్ళకి నచ్చని విషయాలని చెప్పటం, గుంటూరు జిల్లాకు సంబంధించి. తర్వాత కడిగి పడేయటం, ఏదన్నా ఒక విషయం తప్పుగా అనిపిస్తే దానిని కడిగి అవతల పడేయటం లాంటి ఒక స్వరము మనకి పరిచయంగా అనిపిస్తుంది ఆ ప్రాంతానికి గనక వెళితే. ఆ స్వరంలాగా ఈ కవిత కొనసాగుతూ ఉంటుంది. ఒకసారి కొంత ఈ కవిత మీద కొంచెం చదువుకుందాం మనం. మీరు వెచ్చగా నిద్రిస్తుంటే చెక్కులు కట్టిన దేహంతో వాడెందుకు జీవించాలో మిమ్మల్ని ప్రశ్నించరాదంటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే దీనికంటే ముందు ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను నేను. నిజానికి సంక్షేమ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టల్స్లో గనక మనం ఎప్పుడైనా వెళ్ళి చూస్తే ఆ పిల్లలు తినే పురుగుల అన్నం, నీళ్ల పప్పుచారు, ఆ పుచ్చిపోయిన కూరగాయలతో చేసే కూరలు, ఇవి వాళ్ళ తిండిలాగా కనిపిస్తాయి. కప్పుకోవటానికి సరైన దుప్పట్లు ఉండవు, చలికి వణుకుతూ ఉంటారు. సరైన పాత దుప్పట్లు లేకపోతే చిరిగిపోయిన దుప్పట్లు ఉంటాయి. దుప్పట్లకు కూడా బడ్జెట్ ఉంటుంది, తిండికి బడ్జెట్ ఉంటుంది. అలాగే బాత్రూములు శుభ్రంగా ఉండవు, వాటికి నీటి సదుపాయాలు ఉండవు. ఇలాంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్న ఈ హాస్టల్స్ని ఇలా నడుపుతున్న ప్రభుత్వాలు చాలా ఉన్నాయి మనకి. అంటే కేవలం ఒక విద్యార్థికి నెలకి ఇంత అని చెప్పేసి అని అనుకుంటే అందులోనే చాలా వరకు వేరే వాళ్ళు మింగేసే పరిస్థితి ఉండటం వలన విద్యార్థులు ఎంత దారుణమైన స్థితిలో అక్కడ చదువుకోవటం జరుగుతూ ఉందో చెప్తూ ఉన్నారు. నిజానికి చదువు అనేది విద్యార్థులకి ఒక హక్కు. భారతదేశంలో
బాలబాలికలు నిర్బంధ విద్యని అనుసరించాలని చెప్పేసి మనకు చట్టాలు ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేటట్లుగా డ్రాప్ అవుట్స్ అయిపోయి ఇళ్లకు పోయి కూలీలుగా మళ్ళీ వాళ్ళు రూపాంతరం చెందేటట్లుగా అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉంటాయి. ఆ పరిస్థితుల వల్లనే చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోవటం, తమ జీవితాలను నాశనం చేసుకోవటం, చదువుకి దూరంగా ఉండటం, చదువు అంటే భయపడిపోవటం, హాస్టల్ అంటే భయపడిపోవటం, ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలాంటి విద్యార్థులు ఒక మురికి కూపాలుగా ఒక దయనీయమైన స్థితిలో ఉన్న అలాంటి హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు కొంత స్కాలర్షిప్ పెంచమని చెప్పేసి అడిగినప్పుడు జరిగిన లాఠీ ఛార్జీని దృష్టిలో పెట్టుకొని ఈ కవిత ఉంది. నిజానికి పిల్లల హక్కు అనుకుంటున్నాం మనం. గౌరవంగా చదువుకోవటం కూడా ఒక హక్కే. ఉట్టి చదువుకోవటమే కాదు, ఒక గౌరవంగా ఒక పరిశుభ్రమైన ఆరోగ్యమైన వాతావరణంలో పిల్లలు హాస్టళ్ళు చదువుకునే సదుపాయాన్ని కల్పించడం కూడా ఒక హక్కుగానే మనం భావించాల్సింది ఉంది. కార్పొరేట్ సౌఖ్యాలని పిల్లలు అడగరు. ఆ సదుపాయాలని లక్షల రూపాయలు పెట్టి సీట్లు కొని కార్పొరేట్ హాస్టళ్లలో పిల్లల్ని పెట్టి చదివిస్తున్న ప్రభుత్వ అధికారులు చాలామంది ఈ కేవలం పిల్లలు కొంత స్కాలర్షిప్ పెంచమని చెప్పేసి అడిగినందుకే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి హింసించారు. అందుకని దానికి సమాధానంగా ఉన్న కవిత. అందుకని అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని గవర్నమెంట్ను నిలదీస్తున్న, కడిగి పరేస్తున్న స్వరంతో ఇక్కడ కవి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెచ్చగా నిద్రిస్తుంటే చెక్కులు కట్టిన దేహంతో వాడెందుకు జీవించాలో మిమ్మల్ని ప్రశ్నించరాదంటారా? అయినా వాడేమడిగాడు? మీ సింథటిక్ గౌజులు, ఉలెన్ మేజోళ్ళు, సన్ గ్లాస్ కళ్ళజోళ్ళు, బంగారపు చైన్లు వాడు అడగలేదే. మీ రొట్టె మీద రాస్తున్న వెన్న, రకరకాల పిజ్జాలో మీరు పెనవేస్తున్న సాసులు చూడు వాడు చూడనైనా లేదే. మీ సంక్షేమ భవనాల్లో పిడికెడు అన్నం, కప్పుకోవటానికి ఓ చిరుగుపాత అడిగినందుకే మీరు మీ దుడ్డు కర్రలతో మోదుతారా? మీ పిల్లలు ఎంత దూరం నడిస్తే అంత దూరం మీ భూమేనా? మా పిల్లలకు పుట్టటానికే జాగా లేక మా దవాఖానా వరండాల్లో గచ్చు బండల మీద ధర్మ ప్రసవాలా? మాంసం అయిపోయిన తర్వాత కూడా ఎముకను కుక్కలు పీకినట్టు ఈ దేశాన్ని మీరు పీక్కు తింటున్నారే. ఆ బుడ్డోళ్ళు పిడికెడు మరమరాలకు నోచుకోరా? సున్నుండలు, పప్పు చెక్కలు, కొబ్బరి సలివిళ్ళు, జీడిపప్పు మిఠాయిలు మీరు విమానాల్లో మీ మనవళ్లకు పంపుతున్నారే. వారి వాసనైన ఇక్కడ సర్కారు చావిళ్లలో మగ్గుతున్న అర్ధాకళ్ల చిన్నారులకు తెలుసా? వారి తల్లిదండ్రులు మూపురాల మీదనే కదా మీ సర్వసంపదలు అభివృద్ధి చెందుతుంది. అవును, మీరు తలను శిథిలం చేసి కాళ్లను విరగ్గొట్టి పొట్ట ఒక్కటి పెంచటం ద్వారా ఈ దేశ భవిష్యత్తును ఎటువైపుకి తీసుకువెళ్తున్నారు? ఆ చంటి పిల్లోడికి పాలు, ఆ విద్యార్థనశాలికి అక్షరం అందించండి. ఆ తరువాత ఏ రంగాన్ని ముయ్యడానికి ఏ తెరను లేపుతున్నారో తెలుసుకుందాం. ఆ యువ కిషోరాలు వేస్తున్న ప్రశ్నలకు ప్రేరణ ఎక్కడో అంబేద్కర్ చూపుడు వేలులోనే ఉంది అని చెప్పేసి చెప్పారు. మనం చాలా ప్రశ్నలని వీళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మా పిల్లలు పుట్టడానికి జాగా లేక మా దవాఖానా వరండాల్లో గచ్చు బండల మీద ధర్మ ప్రసవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. నిన్నటికి మొన్న కూడా మనం ఈ వారమో పోయిన వారంలోనో చూసాము. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ స్త్రీ మనకి రోడ్డు మీదనే ప్రసవం అయిన సంఘటన కూడా మనకి తెలిసింది. కార్పొరేట్ హాస్పిటల్లో వారం ముందే చేర్చబడి సర్వ సదుపాయాలతో ప్రసవం అవుతున్న ఇతర స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళు అసలు ఏ హక్కులు లేకుండా ఇలా ఇంత దుర్మార్గంగా ఉన్నారు. అలాగే వాళ్ళ బిడ్డలు కూడా అట్లా పుట్టిన బిడ్డలు ఈ హాస్టల్లో ఇలా మగ్గిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆ బాధ మనకి తెలుస్తూ ఉంది. ఆ యువ కిషోరాలు వేస్తున్న ప్రశ్నలకు ప్రేరణ ఎక్కడో లేదు, అంబేద్కర్ చూపుడు వేలులోనే ఉంది అని చెప్పేసి అంబేద్కర్ చూపుడు వేలు ఇచ్చిన ఒక స్ఫూర్తితో ఒక ధైర్యంతోనే వాళ్ళు ఈ ప్రశ్నలు వేస్తున్నారు. రేపొద్దున వాళ్ళు ఉద్యమాలు కూడా చేయొచ్చు. ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తాయి ఇక ముందు, మీరు వాటికి సిద్ధం కండి అని చెప్పేసి చెప్తున్న స్వరం అందులో మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత తిరుగుబాటు నినాదం, తిరుగుబాటుకు సంబంధించిన కవితలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. వాటిని కొన్నిటిని నేను మీ ముందు పెడతాను. యాచకులారా మా వాడల్లోకి రాకండి అని చెప్పేసి దళిత గోవిందం మీద వచ్చిన కవిత ఇది. ఏంటి యాచకులారా అంటే ఎవరు యాచకులు? దళిత గోవిందాన్ని నిర్వహిస్తున్న వాళ్ళని యాచకులారా మీరు మా వాడల్లోకి రావద్దు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఆ స్వరంతో చెప్పారు. దళిత గోవిందం మీద కవిత అనుకున్నాం.
జీవిస్తున్న వారంతా చైతన్యవంతులేమీ కాదు. జీవన సమరంలో వాస్తవం మరుగు కావడానికి కారణం మీరు కొలుస్తున్న విగ్రహాలకు విఘ్నత లేకపోవటం. మీరు వాటిని మా దగ్గరకు మోసుకొస్తున్నారు. అవి మమ్మల్ని ఉత్తేజపరచలేవు. నిర్జీవ ప్రతిమలకు మోకరిల్లే మీరు మమ్మల్ని జంతువుల కంటే హీనంగా ఈసడించిన విషయం గుర్తుంచుకోండి. శ్రమ, ప్రేమ, జీవితం మావి. మా వాడల్లోకి మిమ్మల్ని నిషేధిస్తున్నాం. మా వాడల్లో మీరెందుకు నిద్రించరు? మీ తెప్పోత్సవాలు, మీ బ్రహ్మోత్సవాలకు మనిషిని బానిసను చేశారు. మీరు ఊరేగిస్తున్న మట్టి ముద్దలు మా ఆకలి తీరుస్తాయా? మాకు అక్షరాలు నేర్పుతాయా? మా తలకు నూనెంటుతాయా? బానిసలారా, స్వేచ్ఛాప్రియుల దగ్గరకు మిమ్మల్ని నిషేధిస్తున్నాం. సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పేసి ముగిసిన కవిత ఇది. చాలా పెద్ద కవిత. పద్మారావు గారు దాదాపుగా ఏ కవిత అయినా ఒక వివరణాత్మకంగా రాసుకుంటూ వెళ్ళటం మనకి కనిపిస్తుంది. అందుకనే నేను కొన్ని కవితల్ని కొంచెం కొంచెం మాత్రమే చదువుతూ ఉన్నాను. శ్రమ, ప్రేమ, స్వేచ్ఛ ఈ మూడుతో నిండిన జీవితమే ఈ దేశ మూలవాసులైన దళితులది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు రావద్దని చెప్పేసి నిష్కర్షగా చెప్తున్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే గడ్డిపోచలే పతాకాలు అనే ఇంకొక కవిత కూడా తిరుగుబాటు మీద ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా విభజించి పాలించటం అనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళతో పాటు వెంట తెచ్చుకున్నారు. ఇది మనువాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని కౌటిల్యుడు సూత్రం చేశాడు. ప్రజలను బలహీనుల్ని చేయటం కోసం ఈ సిద్ధాంతాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే తీసుకొని వస్తోంది. తర్వాత ప్రజలకి మత్తు మందులు వాళ్ళు జోగటం కోసం సారాయి ఇలాంటి వాటన్నిటినీ అలవాటు చేస్తూ ఉన్నారు. అనారోగ్యంతో కుటుంబాలు బలహీనం అవ్వటం, పురుషులు బలహీనం అవ్వటం, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవటం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే అలాంటి వాళ్ళు కూడా ఒక తిరుగుబాటులోకి గనక వస్తే, ఒక ఉద్యమ స్థాయిలోకి గనక వాళ్ళ స్వరాన్ని వినిపించగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. వాళ్లే ఆ గడ్డిపోచలే పతాకాలుగా రేపొద్దున నిలబడగలుగుతారని చెప్పేసి దానిని చెప్తూ ఉన్న ఒక కవిత ఇది. నేను 2 వాక్యాలు చదువుతాను. రాజు చీలుస్తున్న గడ్డి పూచలు శాస్త్రాలుగా మారుతూనే ఉన్నాయి. అవును, వీరు పాలిస్తున్నారా? విభజిస్తున్నారా? కౌటిల్యుడు ప్రతిదాన్ని ముక్కలు చేయమన్నాడు, దేనికి శక్తి లేకుండా చేయమన్నాడు. అప్పుడు అంతా నిర్వీర్యం అవుతుంది కదా. నిజమే, సింహాసనం సమూహాన్ని ఇష్టపడదు కదూ. గుడుంబా ప్యాకెట్లలో ఉన్న స్పిరిట్ మా గూడెం పేగుల్ని బొక్కలు పొడుస్తుంది. నా పిల్లోడి చేతికి పలకిచ్చినప్పుడల్లా దాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. మా తరతరాల బానిసత్వాన్ని నీవు శాసిస్తున్నావు కదూ. నీకు జనం తగ్గే కొలది నీ ఆస్తి పెరుగుతూనే ఉంది. మాది ఆశయం, మాది త్యాగం, మాది పోరాటం. ఎప్పటికీ గడ్డిపోచలే పతాకాలు. విజయం పెనుమానులది కాదు, గడ్డి పరకలదే అనే ఒక గొప్ప విశ్వాసాన్ని ఈ కవితలో చెప్పారు. అందుకనే ఉద్యమ స్ఫూర్తితో ఉండడం, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండడం అనేది అవసరమని దళిత కార్యకర్తలకు, ఏ ఉద్యమం చేసినా సరే ఆ ఉద్యమ కార్యకర్తలకు, ఏ సమానత్వం కోసం, ఏ న్యాయం కోసం ఎవరు ఏ ఉద్యమం చేసినా వాళ్ళు చిన్నగా బలహీనులుగా కనిపించినా సరే విజయం వాళ్ళనే వరిస్తుంది అని చెప్పేసి చెప్పటం కోసం రాసిన కవిత ఇది. అలాగే అయితే ఇందులో ఇంకొకటి గమనించాలి. ఒక ఆవేదన కూడా ఈ పుస్తకంలో 1-2 చోట్ల మనకి కనిపిస్తూ ఉంది. అది ఏంటి అని అంటే, నగరంలోకి మనువుని రానివద్దు అని చెప్పేసి ఒక కవిత. ఈ నగరంలోకి మనువుని రానివద్దు అని చెప్పేసి అని అన్నారు. మనువాదులుగా మారుతున్న దళితులని ఉద్దేశించి కవిత ఇది. ఈ నగరంలోకి మనువుని రానివద్దు. మాతృస్వామ్య వ్యవస్థని పదే పదే చెబుతున్న పద్మారావు గారు స్త్రీలను తల్లులుగా చూడటం అనేది మనకి ఇంతకు ముందు నుంచి అర్థమవుతా ఉంది. స్త్రీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్త్రీల తత్వాన్ని, వాళ్ళల్లో ఉన్న ప్రేమను, వాళ్ళల్లో ఉన్న పోరాట స్ఫూర్తిని, వాళ్ళల్లో ఉన్న శ్రమని చాలా ఎక్కువ సార్లు మాట్లాడారు. స్త్రీల శరీరం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా స్త్రీలకు సంబంధించిన శరీరంలో ఉన్న శ్రమ చేసే వాళ్ళ కాళ్ళ పిక్కల బలం గురించి మాట్లాడటం, ఇలాంటివి మాట్లాడుతూ ఈ కవితల్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో చాలా మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు ముందు తిన్న తర్వాతనే పురుషులు తర్వాత తినేవాళ్ళు.
అయితే ఈ రోజుల్లో చాలామంది దళితవాదులు చాలా ఫంక్షన్లలో చూసినా లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో చూసినా ఇళ్లల్లో చూసినా ఒక మనువాద భావజాలంతో వాళ్ళు ముందు తిని స్త్రీలకు తర్వాత పెడుతూ ఉన్నారు. ఈ ఇలాంటివి కూడా మనం పరిహరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్న కవిత. తర్వాత ఏ పురుషుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే కూడా ముందు తన తల్లిని జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరి పట్ల తప్పుగా వ్యవహరించాలన్నా, ఎవరి పట్ల ఒక నిందాపూర్వకంగా మాట్లాడాల్సి వచ్చినా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి తన తల్లి అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్న సిద్ధాంతం మనకి పుస్తకంలో చాలాసార్లు కనిపిస్తూ ఉంది. తర్వాత గర్భవతుల పట్ల చాలా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ముసలి వాళ్ళు కూడా మాతృస్వామ్య వ్యవస్థలో ముసలి వాళ్ళు కూడా చాలా ముసలి వాళ్ళు కూడా వాళ్ళకు పెట్టిన అన్నాన్ని ముందు గర్భవతులకు ఇవ్వటం, గర్భవతులు ఎక్కడున్నారో వెతుక్కుంటా వెళ్ళి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ముందు వాళ్ళకి ఆ కంచాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది మాతృస్వామ్య వ్యవస్థలో భాగం. అది అందుకని చెప్పేసి అలాంటి మాతృస్వామ్య వ్యవస్థలో అంబేద్కర్ సిద్ధాంతంతో బుద్ధిస్టులుగా ఉన్న చాలామంది ఉండాల్సిన చాలామంది దళితులు ఆ జీవితాన్ని వదిలేసి మనువాదులుగా తయారవుతున్నారనే ఒక ఆవేదనని ఆయన అంతర్లీనంగా కనిపిస్తున్న తన స్వరంలో ఆ స్వరంతో ఈ నగరంలోకి అన్నారు. ఏ నగరం? మనం విశాలంగా ఉద్యమాలతో నిర్మించుకున్న నగరంలోకి మనువుల్ని రానియొద్దు, మన హృదయాల్లోకి మనువుని రానివ్వద్దు, మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి, మన వాడల్లోకి, మన ఆలోచనల్లోకి మనువుని రానివ్వద్దు, మన ప్రవర్తనలోకి కూడా మనువుని రానివ్వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్న కవిత ఇది. శ్రమల్ని శక్తుల్ని తస్కరిస్తున్న వారంతా బలవంతులే అవుతున్నారు. ఆ తల్లి కాయకష్టం చేసి ఆ బిడ్డను చదివించింది. ఇప్పుడు అతడి రంగు కళ్ళజోళ్లకు ఆమె కనిపించటం లేదు. ఎవరికి నీవు ఎన్ని అందించినా మళ్ళీ నీతో ప్రారంభం కావాల్సిందే. నీవు నేను కలిస్తేనే మనం అవుతున్నాం. ఇప్పుడు ఇది వ్యక్తిత్వ నిర్మాణ ప్రపంచం. గడ్డిపోచలన్నీ తమ ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్నాయి. ఊరు బయట ఊరు కట్టిన వాళ్లేగా ఇప్పుడు ఊరు శిథిలం అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. సైనికుణ్ణి బహిష్కరించారు, దేశం కోల్పోయారు, ఉత్పత్తిదారులను నెట్టివేశారు. ఇప్పుడు ఊరు డొల్లబోయింది. నిజానికి కులం కుళ్ళుతో కంపు కొట్టే ఊరు శిథిలమైనందుకు మాకు బాధ లేదు. అయితే ఇప్పుడు పునర్నిర్మాణంలో సజీవమైన నగరం కావాలి. మళ్లీ సింధు నగరం కావాలి. అందరం ఒకే వ్యక్తిత్వంతో జీవించే నగరం కావాలి. కూలిపోయే వాటిని కూలిపోనివ్వండి. ఇప్పుడు కావాల్సింది మానవులు సమంగా జీవించే నగరం. ఒక్క జాగ్రత్త తీసుకోండి. ఈ నగరంలోకి మనువుని రానివ్వద్దు, మళ్ళీ అది కూలిపోతుంది, జాగ్రత్త అని చెప్పేసి ఒక హెచ్చరిక తమ ప్రజలకి, తన సమూహాలకి ఇవ్వటం జరిగింది. చాలా కవితల్లో విధ్వంసం గురించి మాట్లాడతారు. పనికిరాని సిద్ధాంతాల విధ్వంసంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే చాలా కవితల్లో పునర్నిర్మాణం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ తిరిగి ఒక సమానత్వపు సమూహాలు ఏర్పాటు అవ్వాలి అని చెప్పేసి అంటే కొన్ని విధ్వంసాలు జరగాలి, అదే స్థానంలో కొన్ని మళ్ళీ తిరిగి కొత్త నిర్మాణాలు జరగాలి అని చెప్పేసి చెప్పే కవిత్వాన్ని ఆయన రాసుకుంటూ వచ్చారు. తర్వాత ఉద్యమం మీద చాలా గొప్ప కవితలు ఉన్నాయి. కత్తి పద్మారావు గారికి ఉద్యమం పట్ల అపారమైన ప్రేమ ఉండటం మనందరికీ తెలిసిందే. ఉద్యమం అంటే దళిత సమూహం, గాయపడిన హత్యకు గురైన సమూహం, వాళ్ల కోసం ఉద్యమించటం, హక్కుల్ని సాధించే పోరాట సమూహాల కోసం నిలబడి ఉండటం ఉద్యమంగా మనం చెప్తూ ఉన్నాము. సత్యవాక్యం, ఒక బిబిలికల్ మైండ్, అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానం, ఈ సమూహ ప్రోత్సాహం, ఇవన్నీ కలిసి తనని ఒక ఉద్యమకారుణ్ణి చేశాయని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. నా సొంత తల్లి నన్ను చాలా ప్రోత్సహించింది ఉద్యమంలోకి వెళ్ళవలసిందని. దళిత తల్లులందరూ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాళ్లే, బిడ్డల్ని త్యాగం చేశారు వాళ్ళు. అలాగే ఉద్యమకారులందరినీ తల్లి మనసుతో దళిత తల్లులు ఆదుకున్నారు అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అలాగే ఉద్యమంలో ఉన్న కవులే ఉద్యమ కవిత్వాన్ని సృష్టించగలుగుతారనే ఒక అభిప్రాయాన్ని కత్తి పద్మారావు గారు చెప్తూ ఉంటారు. అందుకనే మహారాష్ట్రలో జరిగిన బ్లాక్ ప్యాంథర్స్ ఉద్యమంలో కూడా పాల్గొన్న వాళ్లే అద్భుతమైన కవిత్వాన్ని రాశారు అని చెప్పేసి చెప్పారు ఆయన. తర్వాత పాఠకులు మెప్పు కోసం రాస్తే అది ఉద్యమ కవిత్వం కాదు అనేది స్పష్టమైన తన అభిప్రాయంగా చెప్తూ ఉంటారు. అరెస్ట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు, అది కారంచేడు కావచ్చు, చుండూరు కావచ్చు, ఉద్యమం జరుగుతున్నప్పుడు తన అరెస్టుని జరగకుండా చేసిన వాళ్ళు దళిత తల్లులేనని చెప్పేసి పలుమార్లు కృతజ్ఞతతో చెప్తూ ఉంటారు. ప్రేమ ప్రాతిపదికనే దళిత ఉద్యమం మొత్తం కొనసాగింది. దళిత తల్లి ప్రేమ ప్రాతిపదిక మీద మాత్రమే ఇప్పటి వరకు జరిగిన దళిత ఉద్యమాలు కొనసాగి విజయం సాధించాయి. ఆ జీవం మొత్తం
ఉద్యమ జీవం మొత్తం దళిత తల్లుల్లోనే ఉందని చెప్పేసి చెప్తారు. కారంచేడు శిబిరంలో 9 నెలల పాటు 500 మంది 3 పూటల సమూహంగా ఉన్నప్పుడు ఉమ్మడి అన్నం తిన్నామని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. ఈ ఈ అన్నం పెట్టిన వాళ్ళందరూ దళిత తల్లులే, వాళ్ళ కష్టంతో వీళ్ళని పోషించారని చెప్పేసి చెప్తారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిన వాళ్ళు దళిత స్త్రీలే. కాబట్టి ఉద్యమంలో వాళ్ళు ఎప్పటికీ ద్వితీయులు కాదు, సెకండరీ కాదు, వాళ్లే ప్రధానులు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడతా ఉంటారు. దళిత ఉద్యమకారుల్ని, కేడర్ని బ్రతికించింది కూడా దళిత తల్లులే అనేది. ఉద్యమంలో ఆడవాళ్ళ దగ్గర, ఇంట్లో నా తల్లుల దగ్గర నేర్చుకున్నంత నేను నేర్చుకున్నాను అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటారు. ఏ ఉద్యమకారుడు కనీసం ఒక సిగరెట్ను కూడా దళిత తల్లుల ముందు, సిగరెట్టో బీడీయో ఆ తల్లుల ముందు తాగలేదు ఆ ఉద్యమ కాలంలో. అంత గౌరవాన్ని మేము దళిత తల్లులకి ఇచ్చాము, అంత గౌరవానికి వాళ్ళు పాత్రులయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ తల్లులు అసలు దళిత తల్లులు పెద్దవాళ్ళని అన్న అని, చిన్నవాళ్ళని అయ్యా అని చెప్పేసి సంబోధిస్తూ మమ్మల్ని ఒక సొంత కుటుంబ సభ్యులుగా చూసుకోవటం వల్లనే ఉద్యమం బతికింది, ఉద్యమం ముందుకు కొనసాగింది అని చెప్పేసి చెప్పారు. అందుకనే స్త్రీలు ఎప్పటికీ ద్వితీయం కాదు. 150,000 మంది స్త్రీలు హైదరాబాద్కి తరలి వచ్చారు ఉద్యమాన్ని తమ స్వరం వినిపించడం కోసం. అంత కమిట్మెంట్ మళ్ళీ పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా మనం చూస్తామనేది ఆయన ఉద్దేశం. అందుకనే ఉద్యమం గురించి మనం చెప్పుకుంటే ఉద్యమంలో స్త్రీలది ప్రధానమైన పాత్ర. అందుకని స్త్రీలకు సంబంధించి, వాళ్ళ ఉద్యమ స్పృహకు సంబంధించి కొన్ని కవితలు ఉన్నాయి. నేను ఒక 2-3 కవితలు మన కోసం చెప్తాను. ప్రాచీన విలువలు మృగ్యమవుతున్నాయి నిజమే, ఉపరితలం ధ్వంసమవుతున్న మాట నిజమే. ఊరు మాత్రమే, ఊరి జీవన భద్రత మాత్రమే నిలిచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఊరి పునాదుల్లో ఉన్న కులం అలాగే ఉంది. తర్వాత వివేచనాపరులారా, మెదడును మేల్కొల్పండి. మానవత్వం పరిమళించాలంటే అదొక్కటే మార్గం అని చెప్పేసి చెప్తారు. అంటే శాస్త్రీయత లోపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సైన్స్ చదివినా, సైన్స్ ఉద్యోగాలు చేస్తున్నా శాస్త్రీయతను లోపించిన ప్రవర్తనతో మనకి కనిపిస్తూ ఉన్నారు. శాస్త్రీయతని నిషేధించినట్టు వాళ్ళుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటారు అనేది చెప్పారు. తర్వాత ఉపరితలం మారుతోంది అని చెప్పేసి అని అన్నారు. పునాది మారటం లేదనేది ఆయన అబ్జర్వేషను. పునాది వర్గం కాదు, కులమే అనేది ఒక గొప్ప స్టేట్మెంటు. కాబట్టి వ్యాధి బాహ్యం కాదు, అంతరంగంలోనిది అనే ఇంకొక కవితని నేను కొంచెం చదువుతాను. నేను గాయాన్ని మాన్పటానికి వెళ్ళి గాయపడిన వైద్యుణ్ణి. ఆత్మగౌరవం దీపశిఖలా కాపాడుకుంటున్న నా పైకి పెనుసుడి కమ్మింది. మీరు ఉగ్గుతో పాటు కొంత విద్వేషం నేర్చుకున్నారు. మనిషిని మనిషిగా, ప్రకృతిని ప్రకృతిగా చూడలేని ఒక అభావం మిమ్మల్ని వెంటాడుతుంది. మిమ్మల్ని వ్యాధిగ్రస్తులుగా చేసిన వారు వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. ఉపరితల రుగ్మతలకు కోట్లు తగలేస్తున్నారు. వ్యాధి నిక్షిప్తమైన దాని బాహ్యచర్య మాత్రమే మనసుని శుద్ధి చేయటం అంటే. ప్రకృతిని, అంతఃప్రకృతిని సమన్వయించటమే. నీవు అద్దంలో చూసినప్పుడు నీ ముఖం కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తిని అంతరంగం నుండి, స్వభావ శిల్పం నుండి చూడు. అప్పుడు నీ స్నేహం విస్తరిస్తుంది. నీ వికాసం ఆకాశమంత అల్లుకుంటుంది. ప్రతిబింబాల నుండి నీవు ప్రకాశమానమవుతావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కులం కారణంగా ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళు గాయపడటం. అందుకనే ఇక్కడ మొదట్లోనే ఒక మాట చెప్తా ఉన్నారు. నేను గాయాన్ని మాన్పటానికి వెళ్ళి గాయపడిన వాడిని అని చెప్పేసి. ఉద్యమకారులు అంటే ఈరోజు మనకి కోవిడ్-19లో కూడా చాలామంది వైద్యులు వెళ్ళి వాళ్లే వ్యాధి బారిన పడటం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఉద్యమం నిలబెట్టడం కోసం వెళ్ళి, కుల వివక్షతని ప్రశ్నించడం కోసం వెళ్ళి ఆ కుల వివక్షతకే బలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. ఉద్యమకారులు అంటే దాడులు, విమర్శలు, తర్వాత నిందలు, పోలీస్ కేసులు, అవమానాలు, ఇబ్బందులు వీటన్నిటినీ చాలా ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక అనైతికతకు పాల్పడ్డారని చెప్పేసి ఈరోజు చాలామంది ఉద్యమకారుల మీద అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఆడియో, వీడియోలు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదిగో వీళ్ళు ఇక్కడ ఈ లక్షలు తిన్నారు, ఇదిగో ఏమో మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్ప ఉద్యమకారుల మీద ఇలాంటి మచ్చలు రావటం అనేది మనకి సహజం. వాటిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పని కట్టుకొని చాలా ప్రచారాలకి, దుష్ప్రచారాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు. అందుకని నేను అట్లాంటి సందర్భాల్లో నేను కూడా గాయపడ్డానని చెప్పేసి చెప్పారు. ఉగ్గుపాలతో చాలామందికి కులాన్ని తాపిస్తున్న ఈ సమాజం
ఎలా ఉంది అని చెప్పేసానంటే ఇదిగో ఇట్లా ఉంది, ఇంత దుర్మార్గంగా ఉంది, కాబట్టి మీరు సమానత్వాన్ని కాంక్షించినప్పుడే మనందరం ఒక సమూహం అవ్వగలుగుతామనే ఒక విశ్వాసాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక కవితలోకి మనం వెళదాం. సద్దాం హుస్సేన్ మనకి తెలుసు, దుడ్డు మోషే కూడా మనకి తెలుసు. చుండూరు అమరవీరుడు దుడ్డు మోషే, దళిత అమరవీరుడు. అప్పుడు దుడ్డు మోషే, ఇప్పుడు సద్దాం హుస్సేన్. ఇది కవిత పేరు. అతడు మరణిస్తాడని తెలుసు, అందుకే సద్దాం తన మరణాన్ని అమరత్వానికి చిహ్నం చేశాడు. నీవు స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నావనుకుంటున్నావు. వీరులు భూమి మీద కంటే భూమి పొరల్లోనే ఎక్కువ అలజడి సృష్టిస్తారు. కారంచేడు నరమేధంలో హతులైన వారంతా నక్షత్రాల్లా వెలగటంలా, చుండూరు తుంగభద్ర వారలో సూర్యుళ్ళు మండటంలా, మా రక్తక్షేత్రాలు రుధిరక్షేత్రాలను గుర్తించని వారంతా సద్దాం మీద కవితలు అల్లుతున్నారు. మా రక్తక్షేత్రాలు మా రుధిరక్షేత్రాలను గుర్తించని వారంతా సద్దాం మీద కవితలు అల్లుతున్నారు. శత్రువుకు ఎదురు నిలిచి పోరాడిన వాడు సద్దామైనా దుడ్డు మోషే అయినా ఒక్కటే. ఇక్కడ దళితులంతా ఇస్రాయేలీల ప్రవక్తల పేర్లు పెట్టుకున్నారు, చక్రవర్తుల పేర్లు ధరించారు. మోషే, యెహూషవా, దావీదు, సాల్మన్ వీరంతా ఈనాడు వధింపబడుతున్న వాళ్లే. ప్రపంచ సామ్రాజ్యవాది, కుల సామ్రాజ్యవాది అందరూ హంతకులే. జాతులు, కులాలు, అరబ్బులు, దళితులు వాళ్ళు ఆయిల్ నిధుల కోసం, మేము ప్రకృతి నిధుల కోసం వధింపబడుతున్నాం. చక్రవర్తికే కాదు నివాళి, మూలవాసుడికి, యుద్ధ యోధుడికి కూడా మృతవీరులందరికీ జోహార్లు. ప్రపంచం పోరాడేవాడిదే అని చెప్పేసి అన్నారు. మనకి 1985 జూలై 17న కారంచేడు జరిగింది. ఆ మృతవీరులని ఖననం చేసిన ప్రదేశాన్ని జ్ఞాపికగా మనం రుద్రక్షేత్రం అని పేరు పెట్టుకున్నాం. అలాగే 1991 ఆగస్టు 6న చుండూరు సంఘటన జరిగింది. ఇందులోనే అమరవీరుడు దుడ్డు మోషే ఉన్నారు. తర్వాత దానికి రక్తక్షేత్రం అని చెప్పేసి పేర్లు పెట్టుకున్నాం. ఈ రక్తక్షేత్రాల మీద, ఈ దాడుల మీద, ఈ రుద్రక్షేత్రాల మీద, ఈ అవమానాల మీద, ఈ హత్యాకాండల మీద కవిత్వం రాయని వాళ్ళందరూ ఎక్కడో జరిగిన సద్దాం హుస్సేన్ మీద కవిత్వం రాసుకొని, వ్యాసాలు రాసుకొని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళని మర్చిపోయారు వీళ్ళు అని చెప్పేసి ఒక కంప్లైంట్ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దళిత చావులకు, అత్యాచారాలకు స్పందించలేరు అనేది. ఆధిపత్యం ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఇక్కడైనా ఒకటే. ఆధిపత్యాన్ని ప్రశ్నించటమే మీ కవిత్వం అయితే, ఆధిపత్యాన్ని ప్రశ్నించటమే మీ స్వరం అయితే, ఇక్కడున్న ఆధిపత్యాలను మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి అడుగుతున్న కవిత ఇది. అలాగే ఆత్మగౌరవం, మేల్కొలుపు, ఈ రెండు అంశాలతో కొన్ని కవితలు ఉన్నాయి. మనం మొదట్లో చదువుకున్న ఈ కార్యక్రమం మొదట్లో చదువుకున్న నాది ఆత్మగౌరవ స్వరం అనే కవిత. ఆత్మగౌరవ స్వరం అనేది అదే ఈ పుస్తకానికి పెట్టిన పేరు కూడా. ఆ కవిత అంటే ఈ కవితలో కవిగా తనను తాను ఆవిష్కరించుకోవటం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి దళిత తాత్విక ఊపిరి ఆత్మగౌరవం. ఏంటి దళిత తాత్వికత ఏమి నేర్పింది, దేని చుట్టూ ఉంది అని అంటే దళిత ఆత్మగౌరవం చుట్టే ఉంది. ఆత్మగౌరవం సింబల్గా ఈ పుస్తకం కూడా వచ్చింది. అంటే ఆత్మగౌరవం అంటే మనకి ఇంకొక సింబల్ ఉంది, అంబేద్కర్. నిజానికి సమానత్వం ఆత్మగౌరవంతోనే సాధించుకోగలుగుతాం. మనం ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటమే ప్రధానమైన అంశం అని చెప్పేసి మనం అంబేద్కర్ ఫిలాసఫీ ద్వారా చాలా తెలుసుకున్నాం. దానిని ఇక్కడ ఈ కవితలో మనం చూద్దాం. దళితులంతా ఇలాంటి ఆత్మగౌరవ స్ఫూర్తిని పొందాలని ఒక ఆకాంక్ష మొత్తం ఈ పుస్తకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక దానికి నిబద్ధతని కలిగి ఉండటం, ఆత్మగౌరవ నిబద్ధతని కలిగి ఉండటం, ఒకదానికి కట్టుబడి ఉండటం. ఏంటి నిబద్ధత అంటే కట్టుబడి ఉండటం అని చెప్పేసి. అది దళితవాదానికి, అంబేద్కరిజానికి, బ్రాహ్మణేతర భావజాలానికి కట్టుబడి ఉన్న స్వరం మనకి ఈ కవితలో కనిపిస్తూ ఉంటుంది. మనువాద, హిందుత్వ, బ్రాహ్మణీయ భావజాలం తమ శత్రువర్గం అని చెప్పేసి చెప్పుకుంటున్న కవిత ఇది. ప్రతి తల్లి పాలిచ్చేప్పుడు పొందుతున్న అనుభూతిని కవిగా ప్రతి ప్రసవంలో నేను పొందుతున్నాను. నా సత్యవాక్కుకు భూమి బద్దలవుతూనే ఉంది. ప్రతి భూకంపంలో శత్రువర్గం నా నిబద్ధతను శ్వాసిస్తూనే ఉంది. నాది తాత్విక విప్లవం. జీవన్మరణాల మధ్య ప్రభవిస్తున్న ప్రజ్వలనాలు నా అక్షరాలకు ఆయువులు. అమృత నిశ్యందనమైన వాక్కులు నాకు నా తల్లి ప్రసాదించింది. గాయపడిన గుండెలకు ఔషధపు కట్టులు కట్టే వైద్యశాస్త్రం నా అక్షరాల్లో ఉంది. నా అక్షరాలు పిడుగులైనప్పుడు ఎన్నో భవంతులు కూలుతున్నాయి. పునర్నిర్మాణానికే ఈ విధ్వంసం అని అర్థం అవ్వటానికి సమయం పడుతూనే ఉంది.
గాలిని తుఫాను చేయటానికి నేను రోజు సముద్రంలో జొరపడి దాన్ని చిలుకుతున్నాను. సునామీలు సృష్టించి ఎన్నో ముళ్ల కంచెలు భూమి పొరలతో కప్పుతున్నాను. మార్పు కోసం నేను వేస్తున్న ప్రతి కేకలో ఒక చారువాకుల ప్రశ్న ఉంది. నాది ప్రకృతి గీతం. చిగురాకులన్నీ నాకు ప్రతిధ్వనిస్తాయి. కొండలోయల్లోని గొర్రె పిల్లలు సింహనాదాన్ని నా నుండి నేర్చుకుంటాయి. నాది ఆత్మగౌరవ స్వరం. దానికి ఈరోజు ఒక స్ఫూర్తి అని చెప్పేసి చెప్పిన ఒక అద్భుతమైన కవిత ఇది. తాత్విక విప్లవాన్ని కవి కోరుకుంటున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తమని తాము గెలవడం, దేనికి లొంగకపోవటం అనేదాన్ని ఆత్మగౌరవంగా మనం కవి చెప్తూ ఉన్నారు. అంబేద్కర్ భావజాలం పేరుతో చాలామంది తమను తాము చెప్పుకుంటూ ఆ బొమ్మతో మనకి కనిపిస్తూ ఉంటారు. అన్నీ అయితే వాళ్ళ జీవితంలో జరుగుతున్న అన్ని తంతుల్లోనూ బ్రాహ్మణీయత, మనువాద తత్వం కనపడుతూ ఉంటాయి. మానసికంగా నిన్ను నువ్వు మార్చుకోవటమే ఆత్మగౌరవం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఆ భావజాలాన్ని వదిలించుకొని, బ్రాహ్మణీయ భావజాలాన్ని, ఆ భావ బానిసత్వాన్ని వదిలించుకొని మానసికంగా నిన్ను నువ్వు మార్చుకోవటమే, నిన్ను నువ్వు ఉద్యమానికి సిద్ధం చేసుకోవటమే అని చెప్తూ ఉన్నారు. ఇది కూడా నేను తల్లి నుండి నేర్చుకున్నాను అనే మాట ఈ కవిత్వంలో మనకి కనపడింది. ఈ కవితలో జయించటం కానీ, మాటకి కట్టుబడి ఉండటం కానీ తల్లి నుంచి నేను నేర్చుకున్నాను. కాబట్టి అలాంటి చాలా విషయాలని, మనం నేర్చుకున్న విషయాలని మన జీవితంలో అమలు పరచటమే ఆత్మగౌరవం. అది ఒక అలంకారప్రాయంగా మనం పెట్టుకోవటం కాదు ఆత్మగౌరవం. ఒక బొమ్మను పెట్టుకుంటే, అంబేద్కర్ ఫోటోను పెట్టుకుంటే, అంటే జై భీమ్ అని చెప్పుకుంటే అది కాదు నిజమైన ఆత్మగౌరవం. ఆ జీవితాన్ని జీవించటమే, ఆ భావజాలంతో జీవించటమే, ఆ జ్ఞానంతో జీవించటమే, దానికి కట్టుబడి ఉండటమే నిజమైన ఆత్మగౌరవం అని చెప్పేసి ఈ కవితలో చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత నా రచన ధ్వంసం చేస్తుందనే మాట చెప్పారు. పునర్నిర్మించడానికే ధ్వంసం చేయటం అనేది ఈ కవితలో కూడా మనకి కనిపిస్తుంది. సామాజిక కట్టుబాట్లని ఒక ఎక్కువ తక్కువ అని చెప్పేసి నిర్ణయించిన సిద్ధాంతాలని నా కవిత్వం కూలుస్తుందని చెప్పేసి చెప్పారు. తర్వాత చివరిలో ఒక మాట అన్నారు, సింహనాదం అని. కొండలోయల్లోని గొర్రె పిల్లలు సింహనాదాన్ని నా నుండి నేర్చుకుంటాయి అని చెప్పేసి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ తత్వమే తన సింహనాదం అని చెప్పేసి చెప్పటం, బుద్ధిజమే తన సింహనాదం అని చెప్పేసి చెప్పటం, ఈ తత్వాన్ని అట్టడుగు లోపల లోయల్లో పడిపోయి ఉన్న గొర్రె పిల్లలు కూడా నా నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే అంబేద్కర్ తత్వం నుంచి నేర్చుకోవటం నా నుండి అని అంటే ఇక్కడ కవి తన అంబేద్కర్ తత్వం నుంచి, బౌద్ధం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక తాత్విక స్వరంతో చెప్పటం మనకి ఈరోజు కనపడతా ఉంది. అందుకనే దానికి ఈరోజు ఒక స్ఫూర్తి అని చెప్పేసి అన్నారు. ఈ కాలం, ఈరోజు అంటే ఈ రోజు అని కాకుండా ఈ కాలంగా దానిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అస్తమించని సూర్యుడు అంబేద్కర్ అని అంబేద్కర్ గారి మీద ఒక కవిత రాశారు. అస్తమించని సూర్యుడు అంబేద్కర్. మనకి టైం తక్కువగా ఉంది, అందుకని నేను కొంచెం చదువుతాను. అతడు తాత్వికుడు, సమాజాన్ని ఉపరితలం నుండి కాక అంతరంగం నుండి వీక్షించినవాడు, సూర్యుణ్ణి ఆకాశం నుండి కాక భూమి నుండి మొలిపించినవాడు. అతడికి మనిషి కేంద్రం. అందుకే ముక్కోటి దేవతలను తన ఉక్కుపాదాల కింద నలిపివేశాడు. అతడికి మనువు మళ్లీ మళ్లీ పుడతాడని తెలుసు కాబట్టే గుండెల్లో జొరబడి లోన నుండి చీల్చాడు. అవును, స్వేచ్ఛ కోరినప్పుడు యుద్ధమే జరుగుతుంది. కారంచేడులో జరిగింది యుద్ధం కాదా? చుండూరులో జరిగింది యుద్ధం కాదా? ఖైర్లాంజీలో జరిగింది యుద్ధమే. కొన్ని వేల సంవత్సరాలు భూమి నుండి, నీటి నుండి తరిమివేయబడిన జాతులు ఊర్లోకి చొరబడి రావడానికి కత్తులు కటారులే చాలవు. జ్ఞానం కావాలి, అక్షరం కావాలి, ఎత్తుగడ కావాలి, చైతన్యం కావాలి. అవన్నీ అసహనం చేసుకోవటానికి, ఆవాహం చేసుకోవటం కోసం ఒక అంతర్బహిర్యుద్ధమే జరుగుతుంది. 5000 సంవత్సరాలు లేని కదలికని ఒక శతాబ్దం తీసుకొచ్చినవాడు. మహద్ చెరువు గట్టు మీద మనుస్మృతిని తగలబెట్టిన విప్లవకారుడు అంబేద్కర్ కాదా? భారతదేశంలో విప్లవం అంటే హిందూవాద పునాదులు తవ్వటమే. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మరణించను అన్నవాడు విప్లవకారుడు కాదా? అతడు విలుకాడు కాదు పక్షుల్ని వేటాడటానికి, వాల్మీకి కాదు కన్నీరు కార్చటానికి. అతనిది పునర్నిర్మాణం, మానవ సమాజ పునర్నిర్మాణం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక చాలా పెద్ద కవిత ఇది. ఇందులో
ఇంకొక చిన్న మాట ఒక్కటి చదువుతాను. కేబినెట్కి రాజీనామా ఇవ్వటం నేర్పిన వ్యక్తిత్వాన్ని చూడలేని అంధత్వమా? స్త్రీని విముక్తి చేయటానికి హిందూ కోడ్ బిల్లు కోసం పార్లమెంటు భవనం నుండి బయటికి నడిచి మానవ హక్కుల పోరాటానికి ఎలుగెత్తిన వాడు అంబేద్కర్ కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చాలా పెద్ద కవిత ఇది. మహత్ చెరువు పోరాటంలో అంబేద్కర్ గారు ఒక కార్యకర్తగా తనంతట తను ముందుకు నడిచి తన సమూహాన్ని నడిపించుకొని వెళ్ళి చెరువులో అంటరాని వారికి చెరువులో నీళ్లు తాగే హక్కు లేదని చెప్పేసి చెప్తున్న సిద్ధాంతాన్ని వ్యతిరేకించి అక్కడికి వెళ్ళి నీళ్లు వాళ్ళందరితో కలిసి తాగారు. అది 1927 మార్చి 20న జరిగిన సంఘటన అది. తర్వాత హిందూ కోడ్ బిల్లు కూడా చాలా ప్రముఖంగా అంబేద్కర్ గారి స్త్రీల గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1951 ఫిబ్రవరి 5న ఆయన తొలి స్వతంత్ర భారతదేశానికి న్యాయశాఖ మంత్రి అయినప్పుడు హిందూ కోడ్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. స్త్రీల హక్కుల కోసం పోరాడిన తొలి భారతీయుడు అంబేద్కర్ గారు. ఆ స్త్రీల ఆస్తి హక్కు, వివాహం, విడాకులు ఈ 3 అంశాలతో బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే దానిని ఎవరు ఒప్పుకోకపోవటం వలన కొంచెం మనస్తాపానికి గురై 1951 అదే సంవత్సరంలో సెప్టెంబర్ 9న ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారు. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్ అని చెప్పేసి తన పార్లమెంటులో తన ప్రసంగాన్ని బిల్లును ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగం చాలా కీలకమైనది. హిందూ స్త్రీల స్థితిగతుల్ని ఈరోజు మనం తెలుసుకోవాలి అనంటే, ఆయన ఆలోచనలోంచి తెలుసుకోవాలి అనంటే, ఒక సంస్కరణ అభిలాషతో తెలుసుకోవాలి అనంటే, ఒక చరిత్ర కోణంలోంచి తెలుసుకోవాలి అని చెప్పేసి అనంటే మనం ఆ వ్యాసం చదవాల్సిన అవసరం ఉంటుంది. అంబేద్కర్ తర్వాత ఇదిగో ఇక్కడ అన్నట్టు నేను హిందువుగా పుట్టిన హిందువుగా చావనని చెప్పేసి ఆ అసమాన తత్వంతో నేను ఉండను, ఆ హిందూ ధర్మం నాకు అవసరం లేదని చెప్పేసి ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. అంబేద్కర్ గారి మీద కవిత్వం చాలా వస్తుంది కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ కవిత మనకు చెప్తా ఉంది. అలాగే బౌద్ధం మీద చాలా గొప్ప ఇష్టం, నమ్మకం. బౌద్ధం ఈ ప్రపంచ స్థితిగతుల్ని మారుస్తుందనే నమ్మకం కవి కత్తి పద్మారావు గారికి ఉంది. అందుకనే ఇందులో ఒక కవిత రాశారు. ఇది వర్ణభారతం. అక్షరం కూడా ఇక్కడ కల్మషమై కఠిన జిహ్వాగ్రాల మధ్య నలిగిపోతుంది. మెదడుల్లో ఉన్న ముళ్ల తుప్పలన్నీ సంభాషణలో మన గుండెకు గుచ్చుకుంటాయి. మానవులందరూ ఒక్కటనే భావోద్వేగం మీ నుండి వస్తుంది. మీకు వెన్నెల, చీకటి అర్థమవుతాయి. నింద నుండి, విషతుల్యత నుండి మీరు బయటపడతారు. మీ కళ్ళల్లో చంద్రులు జనిస్తారు, సూర్యుళ్ళు జనిస్తారు. మీ వంక అందరూ చూస్తారు, అందరి వంక మీరు చూస్తారు. సంఘం శరణం గచ్చామి పునరుజ్జీవం అవుతుంది. అప్పుడు నీవు, నేను, కవిత్వం విశ్వజనీనం అవుతుంది. సంఘం శరణం గచ్చామి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే పంచశీల గురించి కూడా ఇక్కడ ప్రసక్తి ఉంది. పంచశీల తెలుసు మనకి. బౌద్ధం చెప్పిన పంచశీల అహింస చెప్పింది. దొంగతనం చేయకూడదని, అత్యాచారం చేయకూడదని, సత్యం మాట్లాడాలని, మత్తు పదార్థాలు సేవించకూడదని 5 సూత్రాలు మనకి బౌద్ధం చెప్తూ ఉంది. శాంతి మార్గంలో నడవమని బౌద్ధం మనకి చెప్తూనే ఉంది. కులం నుండి విముక్తి. అయితే ఈ కవితలో కులం నుండి విముక్తి కావాలని చెప్పేసి ఇతర ఆధిపత్య కులాల వాళ్ళకి పిలుపునిచ్చిన కవిత ఇది. ఈ కులం అనే ఒక కళంకం దళితులదే అని చెప్పేసి ప్రచారం చేస్తున్న మత గ్రంథాలని ఆయన దుయ్యబడుతున్నాడు ఇందులో. అని నిజానికి కుల కళంకం అనేది దళితులది కాదు, ఈ దేశానిది ఆ కళంకం అని చెప్పేసి తేల్చి చెప్పిన కవిత ఇది. తర్వాత ఇలాంటిదే ఇంకొక చివరి కవిత ఈ పుస్తకంలో నేను చదువుతున్న చివరి కవితగా మానవులారా కలిసి నడవండి అని చెప్పేసి ఒక కవిత ఉంది. ఇది చివరి కవితగా నేను చదువుతున్నాను ఈ కార్యక్రమానికి. పాదం పాదం కలిపి చిందు వేసిన దగ్గరే విత్తులు మొలకెత్తుతున్నాయి. మానవులారా కలిసి నడవండి, కలిసి జీవించండి. జననాన్ని మరణాన్ని సమతుల్యంగా చూడండి. విరిగిన చెట్టు నుండే చిగురులు పుడతాయి. నిన్నటిని విస్మరించిన వాడు భవిష్యత్తును నిర్మించలేడు. వ్యక్తిత్వం గుంపు జీవనం నుండి వికసిస్తుంది సుమా. మానవుడు స్త్రీ పురుషుల సంయోగం నుండే కాదు, సామాజిక సహజీవనం నుండే జన్మిస్తాడు. ఈ సమతుల్యతలు లుప్తమైతే సామాజిక శాస్త్రం భగ్నం అవుతుంది కదూ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనుషులు కులాలుగా, మతాలుగా
విడిపోయి ఉన్నారు. ఒకరిని ఇంకొకరు అణిచివేసే స్వభావంతో ఉన్నారు, ఇంకొకరు దోచుకునే స్వభావంతో ఉన్నారు ఒకరిని. ఇలాంటి తత్వాన్ని విడనాడి మనుషులు కేవలం స్త్రీ పురుషులకి సంయోగం నుండే కాదు పుట్టేది, మనుషులు సామాజిక సహజీవనం నుండి కూడా మనుషులు జీవిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. మనుషులు అంటే మానవత్వంతో కూడుకున్న మనుషులు, సమానత్వాన్ని మానవత్వంగా అర్థం చేసుకున్న మనుషులు సమూహాల నుండే పుడతారు కాబట్టి అందరం కలిసి జీవించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పటం, ఈ విలువలతో ఉండటం, అలాంటి జీవనాన్ని అభిలషిస్తూ చెప్తున్న కవిత్వం ఇందులో ఉంది. చాలా పెద్ద పుస్తకం ఇది, 124 కవితలు ఉన్నాయి. దాదాపు మనం అనుకుంటున్నట్టు 388 పేజీల పెద్ద పుస్తకం ఇది. ఈ పుస్తకంలో నుంచి ఇంతవరకు నేను కొంత సారాంశాన్ని మాత్రమే తీయగలిగాను. అందుకని మిత్రులు దయచేసి ఈ పుస్తకాన్ని ఎక్కడ దొరికినా చదవండి. చాలా అంశాలు ఇందులో మనకి కనిపిస్తాయి. అయితే ఉద్యమాలు చేసినప్పుడు, మేధో చర్చలు చేసినప్పుడు, తాత్విక గ్రంథాలు రాసినప్పుడు, చరిత్ర పరిశోధన గ్రంథాలు రాసినప్పుడు ఒక సీరియస్ మొక్కంతో ఉన్న కత్తి పద్మారావు గారు కవిత్వం దగ్గరకు వచ్చేసరికి చాలా సులభంగా, చాలా సరళంగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆయనలో కవిత్వం రాసే కవి వేరుగా మనకి కనిపిస్తారు. తన ప్రజల కోసం కొన్ని మెట్లు దిగి వెళ్ళి అక్కడ కూర్చొని, ఆ సమూహాల మధ్య కూర్చొని రాసిన కవిత్వం ఇది. సాధారణ గ్రామీణ భాష, సాధారణ కవిత్వ నిర్మాణం ఇందులో కనిపిస్తాయి. తర్వాత మాటల్లాగా కవిత్వం మనందరికీ తెలిసిన సంభాషణల్లాగా, మాటల్లాగా, మనం రోజువారీ వింటున్న వాక్యాలలాగా అలా జాలువారుతూ కనిపిస్తూ ఉంది. కవిత్వ భాష ఒక రకమైన శోభ ఏదో ఉంటుంది కవిత్వంలో. ఆ సొబగుతో పాటు చాలా ఎక్కువ నేటివిటీని తన కవిత్వంలోకి తీసుకొని వచ్చారు. నేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. ఒక చిక్కటి అల్లిక ఎక్కడ మనకి ఈ కవిత్వంలో కనిపించదు. ఒక హావభావాలతో, అలంకారాలతో కత్తి పద్మారావు గారి కవిత్వం కనిపించదు. సామాన్యుడికి చేరటమే ఆయన ధ్యేయం కాబట్టి ఈ కవిత్వం దళితవాడల్లో కూర్చొని ఎవరు చదివినా, ఎవరి కోసం చదివినా ఇట్టే అర్థమైపోయేంత సులభంగా ఉంటుంది. తర్వాత కవిత్వం మనకి అక్కడక్కడ డైల్యూటెడ్గా అనిపిస్తుంది. ఎందుకని అంటే చాలా చిక్కటి భావాన్ని కూడా డైల్యూట్ చేసి ఆయన తన ప్రజల కోసం అందించటం అనేది, అంటే ఒక వాడ తల్లి మాట్లాడినట్లుగా, బిడ్డలతో తల్లి మాట్లాడిన భాషలో ఆయన తన కవిత్వాన్ని రాసుకుంటూ వెళ్ళారు. ఎవరి కోసం రాశాడో వాళ్ళకి చేరాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి శైలిని, ఇలాంటి భాషని ఆయన ఎన్నుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ప్రకృతి మానవ జీవితంలో చాలా కీలకమైందనే విషయాలని ఈ కవిత్వంలో చెప్పారు. ప్రకృతితో సహజీవనం మాత్రమే మనిషిని నిలబెడుతుందని, మనువాదులు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని బాధపడుతూ ఉన్నారు. తర్వాత అంతిమంగా మానవత్వం ఈ సమాజానికి చాలా అవసరమైన ఔషధం అని నమ్ముతున్నారు. సంస్కృతం చదువుకొని పాండిత్యం ఉండి ఉపాధ్యాయుడిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఉండి కూడా సరళమైన భాషతో, గ్రామీణ దళిత తల్లి భాషని ఈ కవిత్వంలో వాడుకుంటూ వచ్చారు. తర్వాత స్త్రీ కేంద్రంగా తన కవిత్వం మొత్తాన్ని చెప్పారు. మాతృస్వామ్య వ్యవస్థ దళితులది అని విశ్వసించి ఆ మాతృస్వామ్య వ్యవస్థ ఇచ్చిన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని దళితులు పాటించాలి అని చెప్పేసి ఒక సూచనతో, పాటించకపోతే ఆవేదనతో తన కవిత్వాన్ని వినిపించారు. స్త్రీని తల్లి స్థానంలో నిలబెట్టి, ప్రతిసారి స్త్రీని తల్లి స్థానంలో నిలబెట్టి మాట్లాడటం మనకి కవిత్వంలో కనిపిస్తుంది. విస్తృతమైన అధ్యయనం ఉండటం వల్లనే ఇంత విస్తృతంగా రాశారా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాయటం, ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేయకపోవటం, వచ్చిన ఆలోచనని వెంటనే పేపర్ మీద పెట్టడం అనేది ఉద్యమకారుల లక్షణం. ఆ లక్షణం మనకు అంబేద్కర్ గారిలో కూడా కనిపిస్తుంది. అందుకనే అంత ఎక్కువ విషయాలని ఆయన రాసుకుంటూ వచ్చారు, అంత గొప్ప సిద్ధాంతాలని ఆయన చేసుకుంటూ వచ్చారు, అంత పరిశోధన చేశారు, అంత సందేశాలు మనకి ఇవ్వగలిగారు అంబేద్కర్ గారు. ఆ దారిలో మనకి కత్తి పద్మారావు గారు కనిపిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా కుల నిర్మూలన జరగాలని, స్త్రీలు సమాజానికి కేంద్రమని, ఆ మాతృస్వామ్యాన్ని మనమందరం ఆచరించాలని, ఉద్యోగం పొందిన ఉన్నత స్థాయికి వెళ్ళిన దళితులు మనువాదం వైపు వెళ్ళొద్దని, తాగుడు వ్యసనాలకి దూరంగా ఉండాలని, ప్రకృతిని కాపాడుకోవాలని, బౌద్ధం చాలా పెద్ద ఆచరణీయమైన మతం లేదా కోడ్ అని చెప్పేసి ఆయన నమ్మకం. వీటితో పాటు చదువు చాలా తప్పనిసరి దళితులకి అనే మాట చాలా చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది. మానవీయ సమాజాన్ని నిర్మించడానికి అందరూ కలిసి ముందుకు రావాలనే
ఆధిపత్య కులాల వాళ్ళకు కూడా ఒక సందేశం ఇస్తూ ఉన్నారు. మన కాలపు మేధావి అభినవ్ అంబేద్కర్ అనే పేరు ఉంది కత్తి పద్మారావు గారికి. అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఆ బొమ్మ కింద జీవించటం చాలా పెద్ద ఛాలెంజ్. ఈరోజు దళితులు ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ ఇంటా బయట. ఆ ఛాలెంజ్నే తన జీవితంగా జీవిస్తున్న వారు మనకి కత్తి పద్మారావు గారు కనిపిస్తారు. కవిత్వం, వ్యాసాలు, చరిత్ర, పరిశోధన ఏది రాసినా అందులో బైబిల్లో తాను నేర్చుకున్న ఎథిక్స్, బుద్ధిజం, అంబేద్కరిజం పునాదిగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సామాజిక పునర్నిర్మాణం గురించి ఏది రాసినా, మాట్లాడినా, లాఠీ దెబ్బలు తిని పోరాటం చేసి మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంటుంది. కత్తి పద్మారావు గారికి ప్రత్యేక జై భీములు. మిత్రులకి ధన్యవాదాలు.